శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భాగవతంలో ఇంకా కొద్ది పద్యాలకి అర్థం చూసుకుంటూ వెళ్దాం. ఇంకొక ఘట్టమో 2 ఘట్టాలు ఎన్నవుతాన్ని చదువుకుందాము. పోయిన వారము శౌనకాదుల ప్రశ్న అన్న ఘట్టంలో ఉన్నాము. వాళ్ళు శౌనకుడు మొదలైన ఋషులందరూ ఆ నైమిసారణ్యంలో సూతుడి దగ్గరికి వచ్చి కూర్చొని ఆ తాపసులు ఆయనతో ఇట్లా అన్నారు, ఆయన్ని చెప్పమని అడుగుతూ ఉన్నారు ఈ భాగవతం. అందులో వాళ్ళు ఏం అడిగారు అన్నది మొత్తం ఘట్టంలో ఉన్న విషయాలు మనం పోయిన వారం చదువుకున్నాం. అందులో ముఖ్యమైన విషయం ఇవాళ చూద్దాం. వాళ్ళు, నువ్వు ఇంతకు ముందు మాకు చాలా విషయాలు చెప్పావు, నీకు అన్ని తెలుసు మాకు, కాబట్టి దాంతో పాటు ఎన్ని చెప్పగలవో అన్ని చెప్పావు. ఇప్పుడు మాత్రం మేము ఒక ముఖ్యమైనది ఇది అడుగుతున్నాము, ఇది కావాలి అని వాళ్ళు అడుగుతున్నది 3 రకాల వాళ్ళ కోసం అడుగుతున్నారు. వాళ్ళు జనరల్ గా ఒక మంచి కథ చెప్పని అడగలేదు, ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చింది చెప్పమని అడగలేదు. వాళ్ళు చాలా స్పెసిఫిక్ గా ఒక విషయం అడుగుతున్నారు. అందులో వాళ్ళు అందరినీ మనసులో పెట్టుకొని అడుగుతున్నారు. ఇప్పుడు ద్వాపర యుగాంతం అయిపోయింది, కలియుగం ప్రవేశించాలి, మధ్యలో సంధి కాలం ఉన్నది, కొంత సమయం ఉన్నది, ఆ సమయం జరగాలి, అప్పుడు మళ్ళీ కలియుగం వస్తుంది. ఈ టైంలో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు రాబోయే కలికాలంలో ఉన్న మనుషుల గురించి, మనందరి గురించి. మనుషులంటే మనువు సంతానమై ఉన్నవాళ్ళు, మనసుతో ఉన్నవాళ్ళు మన కోసం అడుగుతున్నారు కలియుగంలో. అయితే మన కోసం అడుగుతున్నారంటే మీ నాన్న శరీరంతో మీ అందరి రూపాల్లో ఉన్న ఈ వీళ్ళ కోసం అడుగుతున్నారు. ఎందుకంటే మనం ఇందులో మీ నాన్న శరీరంలో ఉన్న నేను ఎప్పుడూ ఉంటాను, నేను ఇప్పుడు కలికాలం రాబోతుంది ఇప్పుడు నేను ఉంటాను అని కాదు, నేను ఎప్పుడూ ఉంటాను. అందులో పైగా కలికాలంలో ఈ రూపంలో ఉన్న ఎవరికైనా ఉండే కొన్ని కష్టాలున్నాయి. అలసత్వము, మందబుద్ధి, అల్పతరమైన ఆయుష్, ఉగ్ర రోగాలు, మంద భాగ్యము, పుణ్యకర్మలు చేయడానికి సమయం ఉండదు. ఇది మనము మీ నాన్న నా శరీరానికి ఉండే కష్టాలు అయిండొచ్చు ఈ కాలానికి సంబంధించి, నాకు కాదు. వాళ్ళు ఈ కాలంలో ఉన్నప్పుడు మరి ఈ కష్టాలు ఉంటాయి ఆ కాలంలో ఆ రూపాలతో. ఎందుకంటే నేను సత్కాలం నుంచి, సత్యకాలం నుంచి, కలియుగం నుంచి ఉంటూనే ఉన్నాను, అంతకన్నా ముందు ఉన్నాను, తర్వాత ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. ఇక్కడ చెప్పినవేవి నాకు సంబంధించినవి కాదు, నేను ఉంటాను. కానీ ఈ శరీరంతో ఉన్నందుకు, శరీరానికి, ఆ శరీరంతో ఉన్నందుకు, ఆ జీవితానికి కొన్ని ఉంటాయి. ఈ కాలాన్ని ఇంక ఏదో రకంగా ఈ రాత్రి గడిస్తే మళ్ళీ రేపు పొద్దున చూసుకుందామని మనం అనుకున్నట్టే, ఏదో రకంగా ఈ కలికాలంగా దాటితే మళ్ళీ సత్కాలం వస్తుంది, మన కృతయుగం వస్తుందని చూసే వాళ్ళ కోసం, వాళ్ళందరి కోసం సర్వసౌఖ్యమై ఉన్నది ఒకటి కావాలి. వాళ్ళకి ఈ సమయంలో కాలం అటువంటిది, ఎందుకంటే తమోగుణ ప్రధానంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనశ్శాంతి కావాలి, సుఖం కావాలి, దానికోసం అని అడుగుతున్నారు. అది ఒక గ్రూప్. రెండోది, అక్కడి వరకు ఈ కలియుగంలో మానవుల కోసం అని చెప్పి అడిగి ఊరుకోలేదు వాళ్ళు, మా కోసం కూడా చెప్పమని అడుగుతున్నారు. మాకు కూడా ఈ కథలు వినాలని ఇచ్చ పుట్టాడు, మాకు కూడా వినాలనుంది, చెప్తావా? ఎందుకు అంటే, కలికాలంలో మనుషులుంటే ఉన్నారు, కలికాలంలో జన్మలెత్తిన వాళ్ళకి అలసత్వము, మందబుద్ధులు ఇట్లాంటివన్నీ ఒక 6 ఆ కాలానికి సరిపోయిన లక్షణాలు. కానీ మాకవి లేవు, మేము ఋషులము, కొద్దిగా వీటిని దాటాము. ఈ అలసత్వము, మందబుద్ధి, అల్పతరమైన ఆయుషులు, ఉగ్ర రోగాలు, మంద భాగ్యాలు, పుణ్యకర్మలు చేయలేని స్థితులు మాకు లేవు. కానీ మాకు కూడా ఒక ప్రాబ్లం ఉంది, మేమన్నిటిని దాటిపోయాము, చాలా గొప్పవాళ్ళము, మాకు ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళ కోసం అడుగుతున్నామన్న అహంకారంతో వాళ్ళు అడగలేదు. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు కూడా ఒక ప్రాబ్లం ఉంది. మాకేముంది అంటే,
ఈ సంసార జలధిని మేము కూడా దాటాలి కదా. మాకు అల్పబుద్ధులు మందభాగ్యాలు అట్లాంటివి లేవు, మందబుద్ధులు లేవు. ఏదో ఉన్నది కొంత జ్ఞానము, ఎంతో కొంత ఆయుష్ ఉన్నది. కానీ మాకు కూడా జన్మలున్నాయి, మరి ఋషులుగా ఉన్నాం కదా. ఇవి మేము కూడా దాటాలి. మరి మా కోరిక కూడా మాకున్నది, అదేమి తక్కువ విషయం కాదు. మేము కూడా ఈ మళ్ళీ పుట్టుకలనేది లేకుండా తరించిపోవాలని మాకు కూడా ఉన్నది. కాబట్టి మాకు కూడా పనికి రావాలి. నువ్వు చెప్పబోతున్నది ఈ తక్కువ బుద్ధులతోటి, తక్కువ సమయంలో, తక్కువ తెలివితేటలతోటి వాళ్ళు గబగబా విందామనుకున్న వాళ్ళ కోసం చెప్పేది ఏదో ఒకటి చెప్పకు. మాలాంటి వాళ్ళకు కూడా పనికి రావాలి, మేం కూడా తరించాలి అని వాళ్ళ కోసం కూడా అడిగారు వాళ్ళు. అక్కడికి ఆపలేదు పాపం. వాళ్ళెంత పెద్ద మనసు మన ఋషులకు. ధర్మం గురించి కూడా అడిగారు. పాపం ధర్మము. కృష్ణుడు ఈ భూమి నుంచి వెళ్ళిపోయింది, ఈ అవతారాన్ని చాలించి వెళ్ళిపోయిన తర్వాత మరి ధర్మము ఎవరిని పట్టుకొని ఆధారమై ఉన్న ఏ వస్తువుని ఆశ్రయించి ఉన్నది, ఆ ధర్మానికి కూడా ఏది ఆధారం చెప్తావా? మరి ధర్మానికి ఆధారం కావాలి, అది దేన్ని ఆశ్రయించింది? మేము తరించాలి, దేన్ని ఆశ్రయించాలి? ఈ తక్కువ సమయంలో, ఉన్న కొంత సమయంలో తరించాలి. ఈ కలికాలంలో జన్మ తీసుకున్న వాళ్ళు ఆ తక్కువ సమయంలో కూడా వాళ్ళు మరి దాటిపోవాలి. వాళ్ళకి ఏమి పనికొస్తుంది? ఈ 3 రకాల వాళ్ళకి, అల్పాయుషులకి, దీర్ఘాయుషులకి, ధర్మానికి, అన్నిటికీ కావలసింది, అన్నిటిని తరింపచేసేది ఏదైనా ఒకటి చెప్పు, ఏదైనా ఒకటి చెప్పని అంతవరకు ఊరుకోలేదు వాళ్ళు. కృష్ణుడి కథలు చెప్పని అడిగారు. కృష్ణుడి కథలు ఎందుకంటే 2 కారణాలకి. ఒకటి, ఆయన ముఖ్యంగా దీన్ని మళ్ళీ మన భాగవతాన్ని భగవద్గీతతోటి కలిపి చూసుకుందాము. కృష్ణుడి కథలే చెప్పని వాళ్ళు ఎందుకంటున్నారంటే, కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన ద్వాపర యుగంలోనే, వీళ్ళ మునులున్న సమయంలోనే ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ స్థాపనకు నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అని. పరిత్రాణాయ సాధూనాన్ చేస్తాను, వినాశాయ చ దుష్కృతాన్ చేస్తాను, ధర్మ సంస్థాపనం చేస్తాను, ఆ అర్థం కోసమని. కాబట్టి వాళ్ళు ఫస్ట్ దుష్కృతి, ఈ కష్టం ఉంది, దుష్కృతి అంటే కష్టం, ఈ దుష్కృతిని తీసేస్తానన్నావు నువ్వు. వినాశాయచ దుష్కృత, దుష్కృతి ఏంటంటే కలికాలంలో మందభాగ్యం, మందబుద్ధి, అల్పతరాయువు, ఉగ్ర రోగాలు, ఇట్లాంటివి, అలసత్వం, ఇట్లాంటివి దుష్కృతులు కదా. కాబట్టి ఆ ఫస్ట్ ఆయన చెప్పిన దాంట్లో పరిత్రాణాయ సాధునం ఫస్ట్ది, సెకండ్ది వినాశాయచ దుష్కృతం. కాబట్టి ఫస్ట్ది వినాశాయచ దుష్కృతం గురించి ఇది అడిగారు వాళ్ళు. అలసులు, మందబుద్ధియుతులు, ఈ ఉన్న 6 సామాన్లు అవి కష్టాలు, దుష్కృతులు. దాన్ని వినాశం చెయ్యాలి. తర్వాత పరిత్రాణాయ సాధునం, కాబట్టి మేము తరించాలి. మమ్మల్ని ఈ పడవ ఎక్కి కూర్చుంటే అవతల వైపు దించడానికి ఆ పడవ ఒకటి కావాలి మాకు. మళ్ళీ పరిత్రాణాయ సాధువులను చేస్తానన్నాడు, అది ఫస్ట్ది ఉంది ప్రతిజ్ఞలో. 3 పార్ట్స్ ప్రతిజ్ఞలో ఫస్ట్ది అది. 3వది ధర్మ సంస్థాపన చేస్తానన్నాడు, దాన్ని నిలబెట్టాలి. మరి భరించేవాడు ఉంటేనే కదా నిలబెట్టేవాడు ఉండేది. కాబట్టి ధర్మం. ఈ 3 చేస్తానని భగవద్గీతలో ఒప్పుకున్నాడు, ఆయన ప్రమాణం చేశాడు, ప్రతిజ్ఞ. కాబట్టి ఆ 3 చేసేవాడి గురించి, కృష్ణుడి గురించి చెప్పు అని అడిగారు వాళ్ళు. ఈ అడిగిన ప్రశ్నలో, ఈ ఘట్టంలో చాలా ఫోకస్డ్ గా భగవద్గీతలో ఆయన ఏమి చేస్తానన్నారో ఆ పనులు 3 ఈ ప్రశ్నల్లో అడిగారు వాళ్ళు. ఆయన భగవద్గీతలో ఎవరు చేస్తానన్నాడో కృష్ణుడు, ఆయన గురించే చెప్పమని అడిగారు. ఇంతకీ ఎందుకు ఆయన్నే అడిగారు, కృష్ణుడినే? అంటే భగవద్గీత చెప్పాడు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. కాబట్టి కృష్ణుడు ఆ మాటలు అన్నాడు కాబట్టి ఆయన అన్న మాటల్నే పట్టుకొని నువ్వు చేస్తానన్నావు కదా, నువ్వు చెయ్యి మరి అని అడుగుతున్నారు. కరెక్టే. కానీ దానికి ఇంకా కొంచెం లోతుంది అక్కడ. ఆయన ఊరికినే అనలేదు కృష్ణుడు. ఆయన నేను చేస్తాను అన్నప్పుడు కృష్ణుడు స్పెసిఫిక్ గా ఏం చెప్పాడంటే, మనకు భగవద్గీతలో 10వ అధ్యాయంలో, ఎవరైతే మత్ చిత్తాహ, నా మీద మనసు పెట్టుకొని ఉంటారో, ఎవరైతే మద్గత ప్రాణాహ, నా మీదే ప్రాణాలు పెట్టుకొని ఉంటారో, వాళ్ళు
పరస్పరం బోధయంత, ఒకళ్ళకొకళ్ళు నా కథలు చెప్పుకుంటూ ఉంటే, మాం నిత్యం నా కథలని కథయంత ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ, బోధయంత దాని గురించి బోధించుకుంటూ, నిత్యము నా కథల్లోనే వాళ్ళు తుష్యంతి సంతోషిస్తూ, అందులోనే రమంతి రమిస్తూ ఉంటే, ఈ రకంగా వాళ్ళు నా మీద మనసు పెట్టుకొని, నా మీద ప్రాణాలు పెట్టుకొని నా కథలనే చెప్పుకుంటూ ఉంటే, అందులోనే సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటే, తుష్ అన్నప్పుడు సంతోషం, రమంతి అన్నప్పుడు అనుభవం, వాళ్ళు ఆ రకంగా నా కథలని వింటూ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటే, తేషాం వాళ్ళకి సతత యుక్తానాం ఎప్పుడు అదే యోగ సాధనలో ఉంటే, ప్రీతిపూర్వకంగా వాళ్ళు నన్ను భజిస్తూ ఉంటే, వాళ్ళకి నేనేం చేస్తానంటే బుద్ధి యోగం దదామి, జ్ఞాన యోగాన్ని ఇస్తాను. జ్ఞాన యోగం ఇస్తాను వాళ్ళకి. దానివల్ల దేనివల్ల అయితే వాళ్ళు మాం ఉపయాంతి నన్ను చేరుతారో అటువంటి జ్ఞాన యోగాన్ని వాళ్లకు నేను ఇస్తానని చెప్పారు నా కథలు వింటే. ఆ బుద్ధి యోగం వల్ల ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు మాం ఉపయాంతి నన్ను చేరుతారు. ఎట్లా చేరుతారని కూడా చెప్పారు ఆయన. తేషాం ఏవ అనుకంపార్థం, వాళ్ళ మీద దయతో నేను వాళ్ళకి ఆ అజ్ఞానంతో పుట్టిన తమో గుణాన్ని, ఆ తమస్సుని, చీకట్లని తీసేసి, అహం నేను వాళ్ళలో ఉన్న అటువంటి భావాలన్నీ నాశయామి చేసి, వాళ్ళలో జ్ఞాన దీపాన్ని వెలుగుతాను. ఆ జ్ఞాన దీపంతో వాళ్ళలో ఉన్న అజ్ఞానం, అంధకారం పోతుంది. ఆ దుష్కృతులన్నీ పోతాయి. వాళ్ళు ఆ వెలుగులో నన్ను చేరుతారని చెప్పారు. ఆయన చాలా సిస్టమాటిక్ గా చెప్పారు. నా కథలు సంతోషంగా వింటూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ అందులో రమిస్తూ ఉంటే, వాళ్ళకి నేను బుద్ధి యోగాన్ని, జ్ఞాన యోగాన్ని ఇస్తాను. దానివల్ల వాళ్లకు ఇవ్వడమే కాదు, ఆ జ్ఞానం నేనే అయి వాళ్ళలో భాషిస్తాను. వాళ్ళు దానితో బాగుపడతారని. ఈ విషయాన్ని మనం ఇవాళ చదువుకోబోతున్న తర్వాత ఘట్టంలో ఇంకా విస్తారంగా చెప్తారు. ఈ ప్రమాణంతో మన ఋషులు, కాబట్టి మాకు ఆ కథలు చెప్పవే అని అడిగారు. ఆ కథలు వింటే మాకు జ్ఞానము దీపిస్తుంది, ఆయన ఆ యోగం మాకు ఇస్తానన్నారు కాబట్టి అని అడిగారు. అటువంటి కథలు మనం ఇప్పుడు వినబోతున్నాము. 3 పనులు చేయాలి ఆయన. నా కథలు విన్నంత మాత్రాన జ్ఞానయోగాన్ని ఇస్తాను, దాంతో పాటు వాళ్ళ మనసుల్లో వెలుగుతాను, దాంతో వాళ్ళు నన్ను చేరుతారు. ఇదంతా నేను ఎందుకు చేస్తాను అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థం. ఈ 2 విషయాల గురించి వాళ్ళు ఈ మొత్తం ఘట్టంలో ఆ కథలు చెప్పు అని అడిగారు. వాళ్ళు ఏదో ఒక కథ చెప్పమని అడగలేదు, ప్రమాణం చూపించి, శాస్త్ర ప్రమాణం చూపించి అడిగారు వాళ్ళు. ఇంకప్పుడు మన శౌనకుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మన సూతుడు జవాబు చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారు. కథ సూచన ఇది. మనం తర్వాత చదువుకునే విషయాలు ఏమేమున్నాయని ఇందులో ఉంటుంది. అని ఇట్లు మహనీయ గుణగరిష్ఠులైన శౌనకాది ముని శ్రేష్ఠులు అడిగిన రోమహర్షణ పుత్రుండై ఉగ్రస్రవసుండను పేరనొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. అని ఈ విధంగా మహనీయ గుణ గరిష్ఠులు, మహనీయమైన గొప్ప గుణాలతో నిండి ఉన్న వాళ్ళు, అందులో గరిష్ఠులంటే శ్రేష్ఠులైన వాళ్ళు, శౌనకుడు మొదలైన ఆది ముని శ్రేష్ఠులు అడిగిన ఆ ప్రశ్నలకు ఆ విధంగా కథలు చెప్పు, కృష్ణుడి కథలు అని అడిగినందుకు, పైగా కృష్ణుడి కథలు చెప్పు అని వాళ్ళు ఎందుకన్నారంటే, ఆయన ఇక్కడ నా కథలు వింటే వాళ్ళలో నేను జ్ఞాన దీపమై వెలుగుతాను, వాళ్ళకి ఆ బుద్ధి యోగాన్ని ఇస్తాను, అక్కడికి అయిపోలేదు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఉంది. కృష్ణుడు అన్న పేరు, కృష్ణుడు ఎందుకు జగద్గురువై ఉన్నారన్న విషయం కూడా చూసుకుందాము. ఆయనే ఎందుకు ఇది చేస్తారు అని. కృష్ణుడు అన్నదానికి, కృష్ అన్నదానికి ధాతువు రూట్ కృష్. ఆకర్షణ అని దానికి ఒక అర్థం ఉంది, వికర్షణ అని ఒక అర్థం ఉంది,
సంకర్షణం అని ఒక అర్థం ఉంది. ఆయన ఆ జ్ఞానాన్ని ప్రతి వాళ్ళలో ఉన్న జ్ఞానము వ్యాప్తి చెందడానికి వీలుగా విష్ణువై వ్యాపిస్తూ జ్ఞానంగా ఆయన అదే సమయంలో ఆ రకంగా నా మీద మనసు పెట్టుకొని, నా మీద ప్రాణాలన్నీ పెట్టుకొని కూర్చొని నా కథలు చెప్పుకునే వాళ్లకు నేను ఇవన్నీ ఇస్తానన్నారు. ఆ కథలు చెప్పుకోవాలన్న మనసు ఉన్నది, కానీ నాలాంటి వాళ్ళు నాకు కనిపించలేదనుకోండి, ఆ భగవంతుడి మీద బుద్ధి పెట్టుకొని, ఆయన మీదే ప్రాణం పెట్టుకొని అవే కథలు చెప్పుకుందామంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు, మా ఇంట్లో ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఆ ఉద్దేశంతో లేరనుకోండి, నేను ఎవరికి చెప్పుకుంటాను, ఎవరితో మాట్లాడతాను? ఆ నోరారా ఆ కథలు చెప్పుకొని నేను ఎవరికి ఏ విధంగా సంతోషిస్తాను, ఏ రకంగా తుష్యంతి, ఏ రకంగా రమంతి చేస్తాను నేను? కాబట్టి ఆ రకమైన బుద్ధి ఉన్న వాళ్ళని ఆయనే కలుపుతాడు, ఆయనే ఒకళ్ళకొకళ్ళు ఆకర్షించుకునేటట్టు చేస్తాడు. ఆ ఆకర్షణ ఆయనే అయి ఉంటాడు, కృష్ణుడై. ఈ భాగవతం చదువుకుందామంటే ఆ రకమైన మనసున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. మీ అందరితో నాకేమి బంధము, నాకు మీరు బంధువులు కారు, స్నేహితులు కారు, నాకు ఇంతకు ముందు తెలిసిన వాళ్ళు కారు. భాగవతం చదువుకుందాం, భగవంతుడి కథలు చదువుకుందాం, రామాయణం తెలుసుకుందాం, భగవద్గీత చదువుకుందాం అన్న బుద్ధి ఒక్కటే ఉన్నది. అది మనల్ని ఒకళ్ళతోటి ఒకళ్ళని కలుపుతూ ఉన్నది. అట్రాక్షన్ అది కృష్ణం చేస్తుంది, ఆ కృష్ణుడు చేస్తాడు. తర్వాత ఆయన మళ్ళీ వికర్షణ చేస్తాడు, రిపల్షన్. ఆకర్షణ అంటే అట్రాక్షన్, రిపల్షన్ కూడా చేస్తాడు ఆయన. మిగిలిన విషయాల మీదకి మనసు పోకుండా మనసు విరక్తి చెందుతుంది. ఈ కథలు చెప్పుకునే వాళ్ళ మీదనే మనసు ఉంటుంది, వాళ్ళతోటే మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళ మీద మనసు కాదు, వాళ్ళతో మాట్లాడాలన్న మనసు ఉంటుంది. వేరే విషయాలతోటి మాట్లాడాలి, వాటి గురించి మాట్లాడే వాళ్ళతో మాట్లాడాలన్న ఆలోచనతోటి మనకి రిపల్షన్ ఉంటుంది, ఇష్టం ఉండదు. ఇంకప్పుడు అది కలిగిస్తాడు. మళ్ళీ ఆయన కృషి అయ్యే చేస్తాడు, కాక సంకర్షణం చేస్తాడు, లోపల నుంచి బయటికి తీయడం, ఎక్స్ట్రాక్షన్. నాలో ఉన్న ఆ ఇష్టాన్ని, ఆ ఉత్సాహాన్ని, ఆ జ్ఞానాన్ని నాలో నుంచి బయటికి తీస్తూ ఉంటాడు. అవన్నీ చేసేవాడు కృష్ణం, ఆయన ఒక్కడే చేయగలడు. ఆ రకంగా చేసి బుద్ధి యోగాన్ని దదామి, నేను బుద్ధి యోగాన్ని ఇస్తానంటే జ్ఞాన యోగాన్ని ఇస్తానన్నాడు. అంటే జ్ఞానం కూడా ఇవ్వాలి. జ్ఞాన యోగం అంటే ఏంటి? ఆ మార్గంలో ప్రయాణం చేయాలంటే దానికి కావలసిన జ్ఞానం కావాలి కదా. ఏదో ఒక జ్ఞానం లోక వ్యవహారాలకి పనికొచ్చే జ్ఞానం కాదు. ఇక్కడ చెప్తున్న ఈ బుద్ధి యోగానికి కావలసిన జ్ఞానం కావాలి అంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే అయి ఉంటాడు. అందుకనే ఆయన జగద్గురువై వస్తాడు జగత్తుకి. అంటే కదులుతూ, జ అంటే జన్మ, గా అంటే గమనం. జన్మించి కదులుతూ ఉన్న ఈ మొత్తం ప్రాణుల్లో ఆలోచించగలిగి పరస్పరం బోధయంత తుష్యంత రమంత చేసుకునే వాళ్ళు, బోధయంత తుష్యంతి రమంతి చేసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్లలో ఆ ఆలోచన కలగాలి. అటువంటి వాళ్లతో కూర్చొని చదువుకునేటప్పుడు వాళ్ళ మనసులో ఆ జ్ఞానం వెలగాలి. అది ఆ జగద్గురువే చెయ్యాలి. కాబట్టి కృష్ణుడే చెయ్యాలి. అందుకని వాళ్ళు చాలా స్పెసిఫిక్ గా కృష్ణుడి కథలు చెప్పు అని అడిగారు వాళ్ళు. ఏవో ఒక కథలు కాదు, మళ్ళీ ఆయన కథలు చెప్పు. మళ్ళీ చెప్పేది ఎవరు? మళ్ళీ ఆయనే చెప్తారు. ఆయన కృష్ణుడు జగద్గురువై. ఇన్ని కారణాలకి వాళ్ళు అది అడిగారు. అడిగినప్పుడు ఆ మహనీయ గుణగరిష్ఠులు శౌనకాది మునులు ఎవరిని అడిగారంటే, రోమహర్షణ పుత్రుడై రోమహర్షణ మహర్షికి కొడుకై పుట్టినవాడు ఉగ్రశ్రవసుడు అనే పేరున్న మన సూత మహర్షిని అడిగారు. ఆయన ఎటువంటి వారు? సూతుడు అంటే నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుడు. నిఖిలం అంటే అఖిలమైన పురాణాలని వ్యాఖ్యానించగలరు. ఆయన అక్కడున్న దాన్ని చదివి చెప్తాను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు అర్థం చేసుకోండి కాదు, దానికి సరిపోయే వ్యాఖ్యానాన్ని ఆయన వ్యాసుల వారు ఏ హృదయంతో రాశారు, కృష్ణుల వారు ఏ ఉద్దేశంతో రాయించారు, ఆ హృదయం తెలియాలి. అది తెలుసుకొని ఆ విధంగా వ్యాఖ్యానం చేయగలిగిన వాడు మన సూతుడు. ఆయన వైఖరి సమేతుడై ఉన్నాడు. మనకు వాక్కు 4
భాగాలుగా ఉంటుంది. పరా పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. పరాగా అది అవ్యక్తమైన భావన, అది తర్వాత పశ్యంతి అని ఒక భావనగా రూపుదిద్దుకుంటుంది. అది మధ్యమంగా వచ్చినప్పుడు ఏ అక్షరాలు, ఏ భాష, ఏ రకంగాని మనసులో ఉంటుంది ఆలోచన. అది చివరికి వైఖరి మాటగా వాక్కుకు బయటికి రావాలి. ఆయన ఆ వాక్కుతో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన పురాణాలు తెలుసు కాబట్టి బుద్ధిలో ఆ విషయం ఉంది. వ్యాఖ్యానం చెయ్యాలి అన్న మనసు ఉన్నది. అది చెప్పడానికి కావలసిన వాక్కు ఉన్నది. వాక్కు మళ్ళీ కర్మేంద్రియాలతోటి, శరీరంతో సంబంధించింది కాబట్టి ఆయన మొత్తం మనోవాక్కాయాలతోటి కలిసి ఉన్నారు. మొత్తం త్రికరణ శుద్ధిగా చెప్పగలిగిన వాడు మన సూతుడు. ఆయనకి తెలుసు, చెప్పాలన్న ఉద్దేశం ఉంది, చెప్పడానికి తగిన వాక్ శుద్ధి ఉంది, ఆయనకి ఆ వాక్ చాతుర్యం ఉంది. ఆయన చెప్పబోతూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి మొత్తం ఒక 9,000 పైగా పద్యాల్లో ఆయన మన శౌనకాది మునులు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్తున్నారు. ఆయన ముందు చెప్పడం మొదలుపెట్టినప్పుడు నమస్కారం చేసుకుంటున్నారు. ఎవరు మనకి ఇవన్నీ ఇచ్చారో వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. అది చేసుకోకుండా చదువుకోవడం మంచిది కాదు, అది అసలు మహాపాపం. కాబట్టి ఆయన నమస్కారం చేసుకుంటున్నారు. సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటిపోవ మహాభీతిని ఓహో కుమారాయనుచున్ వ్యాసుండు చీరంగా వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు సక్కం చేసే మున్ను అట్టి భూతమయున్ రొక్కెద బాదరాయణి తపోధన్య అగ్రణిన్ ధీమణిన్. సముడై సమస్థితిలో ఉండి, ద్వంద్వాతీతుడై ఉండి, శీతోష్ణ సుఖ దుఃఖాలకి వేటికి చలించని స్థితిలో ఉండి, ఎవ్వడు ముక్త కర్మ చేయుడై, కర్మలు చెయ్యము అంటే సమూహం, కర్మల సమూహం మొత్తం ముక్తి లేకుండా పోయినాయి. ఆయన కర్మల్లో నుంచి ముక్తి సాధించిన వాడై, సన్యాసి అయి కర్మఫల త్యాగం కూడా చేసి, కర్మలు చెయ్యాలి అని లేదు, వాటిని వదిలేశాడు, కర్మఫల సన్యాసం కూడా చేశాడు. అటువంటి వాడు ఒంటిపోవన్ ఒక్కడే వెళ్తూ ఉంటే మహాభీతితోటి, భయంతో వాళ్ళ నాన్నగారు వ్యాసుల వారు ఓహో కుమార అంటూ వ్యాసుండు చీరంగా, చీరడం అంటే పిలవడం, ఓహో కుమారా కుమారా అని కొడుకుని పిలుస్తూ ఉంటే ఆయన ఏం పలకలేదు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఆయన ఆ అడవిలో, ఆ బదరికా వనంలో ఉన్న వృక్షాలు తన్మయత్వం చెంది తత్మయమై ఉన్నాయి. అదే ఆత్మతత్వమయమై మొత్తం ఆయన శుకుడు అన్న శరీరంలో లిమిట్ అయి లేరు. ఆయన మొత్తం వ్యాపించి ఉన్నారు. ఆయన బదులు ఆ చెట్లే ప్రతిధ్వనులు చక్కం చేసిన చెట్లే అని పలుకుతున్నాయి. వ్యాసుడు కుమారా కుమారా అని పిలుస్తుంటే శుకుడు వినట్లేదు, ఆయన వెళ్ళిపోతుంటే అంతటా ఉన్న ఆత్మతత్వం ఆయనలో ఉంది, వృక్షాల్లో ఉంది. ఆ వృక్షాలు ఏంటి అని పలకరిస్తున్నాయి. అటువంటి మున్ను అటువంటి వాడు ముందు ఆయనకి భూతమయుడికి మొత్తం భూతాత్మమై ఉన్నాడు. ఆయన సర్వభూతాల్లో నిన్ను నువ్వు చూసుకొని మన భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు ఆ రకంగా ఉన్నాడు మన శిఖముని. ఆయన బాదరాయణుడు బదరికా వనంలో ఉన్నవాడు. బాదరాయణుడు వ్యాసుడు, ఆయన కొడుకు బాదరాయణి. ఆయన ఎటువంటి వాడు బాదరాయణి మన శిఖుడు అంటే తపోధన్య అగ్రణి, తపస్సులతో ధన్యత సాధించిన వాళ్లలో ముందున్నవాడు, అగ్రగణ్యుడు. ఆయన ధీమణి, అసలు బుద్ధికే ఆయన మణిలాగా వెలిగిపోతూ ఉన్నాడు, శిరోమణిలాగా. అటువంటి వాడికి ముందు నేను మొక్కెద నమస్కారం చేసుకుంటున్నాను అని మన సూతుల వారు శుకమహామునికి ముందు నమస్కారం చేసుకుంటున్నారు. సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటిబోవ మహాభీతి ఓహో కుమారాయనుచున్ వ్యాసుండు చీరంగా వృక్షములను తన్మయతన్ ప్రతిధ్వనులు సక్కం చేసే మున్ను
అట్టి భూతమయున్ రొక్కెద బాదరాయణి తపోధన్య అగ్రణిన్ ధీమణిన్ అని చెప్పుకొని తర్వాత కార్యవర్గంబును కారణ సంఘంబు అధికరించి చరించున్ ఆత్మతత్వం అధ్యాత్మం బడమడు. అట్టి అధ్యాత్మం తెలియచేయగజాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు ప్రభావరాజకంబైన పురాణ మర్మంబును గాఢ సంసారాంధకార పటలి దాటగోరెడి వారికి దయ తలిర్పన్ ఏ తపోనిధి వివరించనేర్పడంగా అట్టి శుకనామధేయు మహాత్మగేయు విమల విజ్ఞాన రమణీయు వేడుక కొలుతో అని సూతుల వారు శివుడికి నమస్కారం చేసుకుంటున్నారు. కార్యవర్గము కారణ సంఘము, కార్యము లేదు కారణము లేదు. కార్యం అంటే ఒక పని, దానికి కారణం ఏంటి? ఏదో ఒక ఉద్దేశంతో ఒక పని చేస్తాం, ఆ ఉద్దేశం కూడా లేదు. ఆ ఒకవేళ కర్మ చేస్తే చెయ్యాలని లేదు, ఒకవేళ చేయవలసి వస్తే ఆ కర్మకి వచ్చే ఫలితం కూడా లేదు ఆయనకి, అది కూడా సన్యాసం చేశారు ఆయన. కార్యము లేదు, అది చేయాలన్న కారణము లేదు, దానివల్ల వచ్చే ఫలితం మీద ఆశ లేదు. వాటన్నిటిని అధికరించి వద్దని చెప్పి తోసేసి తిరుగుతూ ఉన్నవాడు ఎవరైతే ఉంటారో మన శుకుల్లాగా, అట్లాంటి వాడు ఎవరంటే ఆత్మతత్వ. అట్లాంటిది ఆ రకంగా ఉండడము ఆత్మతత్వం. దాన్ని అధ్యాత్మం అని పిలుస్తారు. అధ్యాత్మం అంటే ఆత్మతత్వం. కార్యము లేదు, కారణము లేదు, ఫలము లేదు, అనుభవం లేదు, వాటి గురించిన ఉద్దేశము లేదు. వాటిని దాటిపోయి ఉన్న మనసు ఏది ఉంటుందో, ఆ తత్వం ఏది ఉంటుందో అది అధ్యాత్మం. అటువంటి అధ్యాత్మాన్ని తెలియచేయగలగాలు దీపమవుతూ ఈయనే చెప్పగలడు. ఆ రకంగా ప్రాక్టీస్ చేసే వాళ్ళే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కాబట్టి ఆయన అటువంటి అధ్యాత్మ సాధకులందరికీ ఆయన ఆల్రెడీ సాధన చేసుకొని సిద్ధి సాధించాడు కాబట్టి దీపంలాగా వాళ్ళకి మార్గనిర్దేశం చేయగలడు, దారి చూపించగలడు. ఆయన సకల వేదాలకు సారాంశమై మొత్తం వేదాల్లో చెప్పిన సమస్త విషయాలకి సారభూతమైంది ఈ భాగవతము. ఆ భాగవతము ఏకమై ఒక్కటే, ఏకమై ఉండడం అంటే మళ్ళీ అద్వైతం, రెండోది లేదు. అసాధారణమైన ప్రభావ రాజకంపై అసాధారణమైన ప్రభ, దాని శక్తి అటువంటిది. అటువంటి శక్తితో అది ప్రకాశిస్తూ ఉన్నది. ఆ అధ్యాత్మం అనే విషయంతో ఆ పురాణ మర్మాన్ని, ఆ భాగవత పురాణంలో ఉన్న రహస్యార్థాలన్నిటినీ, తత్వార్థాలన్నిటినీ యథార్థంగా చెప్పగలిగిన వాడు గాఢ సంసార అంధకార పటలిని, దట్టంగా ఉన్న సంసారం అనే అంధకారం, చీకట్ల యొక్క పటలి అంటే సమూహాన్ని దాటగోరెడి వారికి, దాటాలని ఎవరికైతే ఉద్దేశం ఉందో వాళ్ళకి దయ తలిర్ప అంటే చిగురిస్తూ, దయ పుట్టగా మనసులో ఏ తపోనిధి వివరించని ఏర్పడంగా. ఈ తపోనిధి మన శుకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏర్పడంగా అర్థమయ్యేటట్టు వివరించాడు. ఆయన అసలు చెప్పాలవసరం లేదు ఆయనకి. ఏదో పరీక్షిస్తున్నాడు, ఆయనకి ఏదో కష్టం వచ్చింది, ఆయన ఏదో నేను బాగుపడేది ఏమైనా మార్గం చూపిస్తారని అందరిని అడుగుతున్నాడు. చెప్పగలిగిన వాళ్ళు చెప్తారు, లేకపోతే లేదా ఆయనకు ప్రారంధం ఎట్లా ఉందో. శుకుడికి అవసరం లేదు చెప్పవలసింది, ఆయన కార్యము చెప్పాలన్న పని లేదు ఆయనకి. ఈ చెప్త నాకు ఒకటి వస్తుందన్నది లేదు, ఈ కారణానికి నేను చెప్తున్నానని లేదు. నిష్కారణం, ఏమీ కారణం లేదు ఆయనకి. కారణము లేదు, పని లేదు, పాట లేదు, ఆయనకి చెప్పాలన్న అవసరమూ లేదు. అయినా కూడా ఈ గాఢ సంసార అంధకార పటలిని దాటాలని కోరుకున్న వారికి ఓన్లీ దయ మాత్రం చేత ఆయన వేదాలకి సారమై ఇంతటి ప్రభావంతో ఉన్న పురాణ గ్రంథం భాగవతము సర్వ రహస్యాలతో నిండి ఉన్నది. దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పేందుకు ఈ తపోనిధి, తపస్సు నిధిగా ఉన్నది ఆయనకి. ఆయన తప్పించి ఈ స్థితికి వచ్చారు. అంత తప్పించి ఈ స్థితికి వచ్చిన వారు మళ్ళీ ఇంకా పని చేసి మళ్ళీ కర్మచయాల్లో పడవలసిన అవసరం లేదు, వాటిని దాటిన ఆయన. కానీ ఆ రకంగా దాటాలని ఎవరనుకుంటున్నారో వాళ్ళకి దయతో అర్థమయ్యేటట్టు చెప్పడానికి వచ్చారు.
ఆయన శుఖనామధేయులు, మహాత్మ గేయులు. మహాత్ములందరూ ఎంతో గొప్పగా ఆయనను గానం చేస్తారు, కీర్తిస్తారు. ఆయన విమల విజ్ఞాన రమణీయుడు. విమలమైన విజ్ఞానం అంటే శుద్ధ జ్ఞానం. శుద్ధ జ్ఞానంలో రమించేవాడు ఆయన. పరమాత్మ జ్ఞానంలో, శుద్ధ వస్తువులో ఆయన రమిస్తూ ఉంటాడు. ఆయనకు నేను నమస్కారం చేసుకుంటున్నాను, వేడుకతోటి, సంతోషంతో ఆయన్ని కొలుస్తున్నాను, పూజిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. మన సూతుల వారు శౌనకాది మునులకు చెప్తున్నారు. ఆ విషయం వ్యాసుల వారు మనకు రాసిచ్చారు. దాన్ని పోతన గారు తెలుగులో మనకు చెప్తూ ఉన్నారు. కార్యవర్గంబును కారణ సంఘంబును అధికరించి చరించు ఆత్మతత్వము అధ్యాత్మం అనబడు. అట్టి అధ్యాత్మము తెలియజేయగల చాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు ప్రభావరాజకంబైన పురాణ మర్మంబును గాఢ సంసారాంధకార పటలి దాటగోరెడి వారికి దయ తలిర్పన్ ఏ తపోనిధి వివరించ నేర్పడంగా అట్టి శుకనామధేయు మహాత్మగేయు విమల విజ్ఞాన రమణీయు వేడ్కగొలుతూ అని చెప్పి ఆయన నారాయణునకు నరునకు భారతికి మ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతున్ ఉదార గ్రంథంబు దళిత తను బంధంబున్ అన్నారు. నారాయణుడికి, నరుడికి, భారతికి, సరస్వతీదేవికి మ్రొక్కి నమస్కారం చేసి వ్యాసు పదములకు, వ్యాసుల వారి పాదాలకి నమస్కారం చేసి వచింతును చెప్పడానికి బయలుదేరుతున్నాను, చెప్తాను. ఉదారమైన గ్రంథం ఇది, విశాలమైన విషయం, అది అనంతమైన వస్తువు గురించిన విషయం చెప్తున్నాను నేను. కానీ ఆ విషయం ఎటువంటిదంటే తనుబంధాలను, తను అంటే శరీరాలు రావాలంటే బంధాలు ఉంటాయి మనకి. ఆ జన్మ బంధాలని దళితం చేస్తుంది, అది విదళితం కోసేస్తుంది. అటువంటి విషయాన్ని వాళ్ళందరికీ నమస్కారం చేసుకొని నేను చెప్తానని మన సూతుల వారు అంటున్నారు. దీని ఒరిజినల్ మూలంలో మన వ్యాసుల వారు ఏం చెప్పారో చూద్దాం. మన వ్యాస భాగవతంలో, మూల భాగవతంలో మనం ఇది చదువుకోకుండా ముందుకు వెళ్ళలేం. ఇక్కడ యం ప్రవచంతం అనుపేతం అపేత కృత్యం ద్వైపాయన, ఈ శ్లోకమంతా ఓహో కుమారాయని చీరంగా అన్న పద్యం రాశారు మన పోతన గారు. ఆ తర్వాత యహ స్వానుభావం అఖిల శృతి సారం అన్నది తర్వాత సీస పద్యం రాశారు. ఆ తర్వాత 3వ శ్లోకాన్ని ఆయన ఇప్పుడు మనం చదువుకున్న పద్యంగా రాశారు. నారాయణం నమస్కృత్య నరం చయేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతః జయం ఉదీరయత్. నారాయణుడికి నమస్కృత్య నమస్కారం చేసి, నరం చయేవ నరుడికి కూడా నమస్కారం చేసి, నరోత్తముడైన నారాయణుడికి, నరుడికి నమస్కారం చేసి, దేవీం సరస్వతీం సరస్వతీదేవికి కూడా నమస్కారం చేసి, వ్యాసుల వారికి కూడా నమస్కారం చేసి, తతః ఇంకా తర్వాత జయమన్న పేరున్న ఈ గ్రంథాన్ని ఉదీరయత్ చెప్తూ ఉన్నాను అని మన వ్యాసుల వారు ఇక్కడ మనకు మూల భాగవతంలో రాసిచ్చారు. ఇది చదువుకోకుండా ఏ పురాణం చదవడానికి వీల్లేదు. కాబట్టి మనము ఈ శ్లోకాన్ని ఇక్కడ చదువుకున్నాం. ఇంతవరకు నేను ఆగాను, ఇన్ని వారాలు ఎందుకు ఆగానంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనం చదువుకుందాము, తొందరపడకూడదని. మన పెద్దలు ఏ పురాణం చెప్పినా ఈ శ్లోకం చదివే చెప్పడం మొదలు పెడతారు. నారాయణం నమస్కృత్య నరం చయేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతః జయం ఉదీరయత్. అదే శ్లోకానికి మన పోతన మనకు రాసిచ్చిన పద్యం, నారాయణునకు నరునకు భారతికి నిమ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతును ఉదార గ్రంథంబు దళిత తను బంధంబున్. అయితే ఇక్కడ ఒక్క క్షణం ఆగుతాను, ఏమనుకోవద్దు నన్ను. మనకు ఈ భాగవతం ఒకటే కాదు, ఇటువంటి ఎన్నో గ్రంథాలని sanskrit documents.org వాళ్ళు మనకు
అందిస్తున్నారు sanskritdocuments.org అనే వెబ్సైట్ లో. అన్ని విషయాలు ఉంటాయి ఇందులో. భగవద్గీత, అందులో మళ్ళీ మన శంకర్ల వారి భాష్యంతో సహా మొత్తం ఉపనిషత్తులన్నీ ఉంటాయి, ఎన్నో స్తోత్రాలు ఉంటాయి, పురాణాలు ఉంటాయి. ఆయన చాలా విషయాలన్నీ ఇందులో మన కోసం పొందుపరిచి పెట్టి ఉంచారు. ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, తర్వాత ఇక్కడే చదువుకోవచ్చు. అర్థాలు ఎక్కువ, ప్రతిపదార్థాలు తాత్పర్యాలు ఉండవు, కానీ మొత్తం గ్రంథాలు ఉంటాయి మనకి. అచ్చు తప్పులు లేకుండా ఎంతో శ్రద్ధగా చాలా జాగ్రత్తగా ఆయన తయారు చేయిస్తూ ఉంటారు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నంద్ గారు sanskritdocuments.org లో చేసే ముఖ్యమైన పని, ఎవరు ఆ మొత్తం టైపింగ్ ఎవరు చేస్తున్నారు, దాన్ని ప్రూఫ్ రీడింగ్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి కూడా ఆయన తప్పనిసరిగా అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. రాస్తే రాశారు అయితే ఏంటని చెప్పి ఆ విషయాన్ని పెట్టకుండా, సాంస్క్రిట్ డాక్యుమెంట్స్ పేరు ఉంటే చాలు, మిగిలింది ఉన్నా లేకపోయినా ఆయన అనుకోరు. వాళ్ళు ఎవరైనా రాస్తే ఎవరు రాశారు ఏమి అన్న విషయంతో సహా పెట్టి మరి మొత్తం మనకి అందిస్తూ ఉంటారు. నంద్ గారికి కూడా నేను నమస్కారం చేసుకుంటున్నాను. చాలా డాక్యుమెంట్స్ ఇందులో నుంచి నేను చూసుకుంటూ ఉంటాను. మనకి ఏవి కావాలంటే అది, భాగవతం అని సర్చింగ్ చేసామనుకోండి అన్ని వస్తాయి. అందులో వచ్చినప్పుడు ఏకశ్లోకి భాగవతం అంట, శ్రీమద్ భాగవతం, ఇంకెక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఈ మన సాంస్క్రిట్ డాక్యుమెంట్స్ సైట్ లో అవన్నీ ఇక్కడ వస్తాయి, చూసుకోవచ్చు. చూసుకొని మనం అందులో నుంచి మనకు కావలసిన బుక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే చదువుకోవచ్చు. అట్లా ఇంకొక చోట చూస్తాను, తర్వాత ఇంకెక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఈ పురాణ అన్న దగ్గర వెళ్ళి చూసుకుంటే శ్రీమద్ భాగవతం ఇక్కడి నుంచే నేను డౌన్లోడ్ చేశాను. యాక్చువల్గా ఇది దేవనాగరి స్క్రిప్ట్ లో కూడా ఉంటుంది. ఇక్కడి నుంచే మన కోసం అని చెప్పి తెలుగు స్క్రిప్ట్ లో, లిపిలో, అట్లానే దేవనాగరి లిపిలో రెండిట్లలో డౌన్లోడ్ చేసుకున్నాను నేను. మీకు కావాలంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అన్ని ఉంటాయి. చాలా మటుకు అచ్చుదోషాలు లేకుండా ఉంచుతారు మన కోసం. వారికి కూడా నమస్కారం చేసుకుని మనము మళ్ళీ మన భాగవత పురాణంలోకి వద్దాము. కాబట్టి నారాయణునకు నరునకు భారతికి నిమ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారం చేసి వచింతును ఉదార గ్రంథంబు దళిత తను బంధంబున్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఆయన భాగవతం పురాణం ప్రవచనం మొదలు పెడుతున్నారు సూతుల వారు. అని ఇట్లు దేవతా గురు నమస్కారంబు చేసి, ఆయన ఈ పైన చెప్పుకున్న దేవతలకే కాక ఆయన దేవతలకు, ఆయన గురువులకు అందరికి నమస్కారం చేసుకున్నారు. ఆ తర్వాత ఇలా అంటున్నారు: మునీంద్రులారా, నన్ను మీరు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనంబు అడిగితిరి. అన్ని లోకాలకు మంగళప్రదమైన ప్రయోజనాన్ని కలిగించే ఈ ప్రశ్నను అడిగారే. ఏమడిగారంటే, ఏమిటన్ కృష్ణ సంప్రశ్నంబు చేయంబడు. ఎందులో కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలు ఉంటాయి, ఎందులో ఆ కృష్ణుడి గురించిన కథలు చెప్పబడతాయి. ఎవ్విధంబున ఆత్మ ప్రసన్నంబగు, ఆత్మకు శాంతి ఏ విధంగా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఈ కలికాలంలో వాళ్ళకి సర్వ సౌఖ్యమై ఉండాలి, ఆత్మకు శాంతి కలగాలి అని అడిగారు వాళ్ళు. తప్పకుండా అది మొదటి ప్రశ్న అడిగారు వాళ్ళు. కాబట్టి ఎవ్విధంబున ఆత్మ ప్రసన్నంబగు, ఏ విధంగా ఆత్మకు శాంతి కలుగుతుంది. నిర్విఘ్నయు నిర్హేతుకయు అయి హరిభక్తి ఏ రూపంబునన్ కలుగున్. పురుషులకు అది పరమధర్మం బగును. నిర్విఘ్నయు కంటిన్యూస్ గా ఉండాలి, నిర్హేతుకము కారణం ఉండకూడదు, కాజ్లెస్. తర్వాత కంటిన్యూస్. హరిభక్తి ఏ రూపంలో మనకు, ఏ విధంగా మనకు కలుగుతుంది, ఎప్పుడూ ఉండాలి హరిభక్తి. ఏదో పురాణ వైరాగ్యం లాగా ఆ సమయానికి ఉత్సాహం వచ్చి ఆ సమయానికి సరే ఇంకా అంతా ఇదే కదా, మనకు భాగవతం తెలుసుకుంటే బాగుంటుందని తర్వాత 10 నిమిషాలకి మళ్ళీ లోక వ్యవహారాల్లో పడి మళ్ళీ మర్చిపోవడం, అట్లాంటిది కాదు. ఎప్పుడూ ఉండాలి. ఇది చదువుకుంటే, భాగవతం చదువుకుంటే నాకేదో వస్తుందని కారణం లేదు, నిర్హేతుకంగా ఉండాలి. అటువంటి హరిభక్తి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా కలుగుతుంది, అది పురుషులకు పరమధర్మమై ఉంటుంది.
ఎందుకంటే వాసుదేవుని యందు ప్రయోగింపబడిన భక్తి, ఆ యోగము వైరాగ్య విజ్ఞానములను పుట్టిస్తుంది. ముందు అసలు వాసుదేవుడి గురించి తెలుసుకోవడం మొదలు పెడితే అటువంటి భక్తి యోగము వైరాగ్యం, విజ్ఞాన వైరాగ్యాలు రెండు, వైరాగ్యము జ్ఞానము. భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు కావాలి మనకి. ఏదో జట వేసుకున్నట్టు మూడు కలిసి నడుస్తూ ఉండాలి. అవి ఒకటి ఉంటే భక్తి యోగం, అసలు వాసుదేవుడి కథలు వింటూ ఉంటే, కృష్ణుడి కథలు వింటూ ఉంటే భక్తి యోగం కలుగుతుంది. ఆ భక్తి యోగంతో వివేక వైరాగ్యాలు కలుగుతాయి. ఒకదాంతో ఒకటి అల్లుకొని పెనవేసుకొని ఉంటాయి. అవి ముందు ఒకటైతే మొదలు పెట్టాలి. దేనివల్ల ఆ మొదలవుతుంది? నారాయణ కథల వలన ఏ ధర్మంబులు తగులువడవో అవి నిరర్ధకంబులు. ఈ కథల వల్ల, ఈ కథలకు ఏ ధర్మాలు, దానికి దీనికి కనెక్షన్ లేకుండా, ఈ కథ విందామంటే నాకు వేరే పనుంది, ఏదో వేరే ఆఫీస్ పనుంది, ఎవరో ఇండియా నుంచి ఫోన్ చేశారని ఏ ధర్మం అయితే ఉందో, నువ్వు చేయవలసిన ధర్మం, శారీరక ధర్మాలు, ప్రాకృతిక ధర్మాలు, నీ సాంసారిక ధర్మాలు ఏవైనా ఉంటాయి, అవన్నీ ఏవి వాసుదేవుడికి నారాయణుడి కథలకు కనెక్షన్ లేకుండా అవి అన్కనెక్టెడ్ గా ఎటో ఉంటే అవి నిరర్థకాలు. అవి వాటి వల్ల పరమార్థం రాదు. ఎన్నిసార్లైనా ఎంతమందితోటైనా మాట్లాడుకోవచ్చు, ఎన్ని పనులైనా చేయొచ్చు, ఎంత ఆఫీస్ వర్క్ అయినా చేయొచ్చు, ఎన్ని టీవీ సీరియల్స్ అయినా చూడొచ్చు. కానీ అవన్నీ మళ్ళీ నువ్వు నారాయణుడి కథలకి కలుపుకొని నువ్వు చేసుకుంటే అది ఇటువైపు తిప్పుతుంది నిన్ను. అవన్నీ వేరే రకంగా ఉంటాయి. ఈ మనం చదువుకునేది నారాయణుడి కథలు వినేది, పురాణ పఠనం చేసేది, ఇదంతా వేరేగా ఉంటుంది, అది వేరేగా ఉంటుంది. రెండిటికి కనెక్షన్ లేదంటే అవి ఈ నారాయణుడి కథలకి కనెక్షన్ లేని పనులు ఏవైనా సరే అవి నిరర్థకం, అవి పరమార్థాన్ని ఇచ్చేవి కావు. అవి అపవర్గ పర్యంతమైన పరధర్మమునకు దృష్టశ్రుత ప్రపంచార్థంబు ఫలంబు కాదు. అపవర్గం అంటే మోక్షం వరకు వెళ్ళాలి, అటువంటి పరమధర్మం కావాలి, పరధర్మం కావాలి అంటే కళ్ళతోటి చూసేది, చెవులతోటి వినేది, దృష్టశ్రుత ప్రపంచం ఏదో ఉంటుంది కదా, వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అవన్నీ వాటిలో వచ్చే అర్థాలన్నీ, లాభాలన్నీ, ఏవో చేసే పనులన్నీ, దానివల్ల వచ్చే ఫలితాలన్నీ ఏవైనా అవన్నీ ఫలాలు కావు. అసలు మోక్షానికి అవి పనికిరావు. కళ్ళతోటి చూసినవి, చెవులతోటి విన్నవి, ఏదో మాట్లాడుకున్నవి, తిన్నవి, ఇవేవి మనకు మోక్షానికి పనికిరావు. కాబట్టి పైగా ధర్మంబునందు అవ్యభిచారి అయిన అర్థంబునకు కామంబు ఫలంబు కాదు. ధర్మంలో అవ్యభిచారి, ధర్మంలో తిరగకుండా, ఎక్కడో ధర్మానికి సంబంధం లేకుండా ఉన్న విషయాలను ఏవో సాధించుకుంటే అర్థాలు, అవేవి కోరుకోవలసినవి కావు. అవి నీ కోరికకు అది ఫలం కాదు. ఎందుకంటే విషయ భోగంబైన కామంబునకు ఇంద్రియ ప్రీతి ఫలంబు కాదు. విషయ భోగాలున్నాయి, ఏదో తినాలి, ఎక్కడో ఏదో వినాలి, ఏదో చూడాలి, అటువంటివి, వాటి గురించిన కోరికలు ఉంటాయి. వాటికి ఇంద్రియాలు సంతోషించాయా లేదా, అది చాలు నాకు అల్టిమేట్ గోల్ అనుకుంటే ఎట్లా? నాకు నోరు తింటే నా నాలుకకి చాలా సంతోషంగా ఉంది, మెత్తగా కూర్చుంటే నా చర్మానికి సుఖంగా ఉంది అంటే ఆ సోఫా ఏదో విషయ భోగము, ఏదో నా ఇంద్రియము, చర్మము, దానికి ప్రీతి కలిగిందంటే ఇక దానికి ఇంకా దాని అల్టిమేట్ గోల్ ఏమైతే కాదు కదా. ఎంత తడవు జీవించిన అంతయ్య కామంబునకు ఫలము. ఇట్లాంటివి ఏవి కోరుకున్నా కూడా నువ్వు బతికినంత వరకే కదా వాటి వల్ల లాభం. తర్వాత ఏమవుతుంది? అందులో ఈయన పాపం చాలా ఉదారమైన మనసుతోటి ఎన్ని రోజులు నువ్వు బతుకుంటావో అంతవరకే ఈ కోరికలన్నీ. తిన్నాను, మెత్తగా కూర్చున్నాను, వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడానంటే ఇవన్నీ మోక్ష ధర్మానికి పనికిరావు. నారాయణ కథలతో కనెక్షన్ లేదు. ఊరికే ఉన్న ఇవన్నీ ఎంతవరకు నువ్వు బతుకున్నంత వరకే కదా. తర్వాత ఏమైతుంది, తర్వాత గురించి ఆలోచించావా నేను అంటున్నారు. కానీ యాక్చువల్ గా ఆ తిన్న విషయం ఇంకో గంటకి ఫలితం కాదు. ఆ కూర్చున్న సోఫా ఇంకో 4-5 ఏళ్లకి పనికిరాదు. ఈయన ఇంకా జీవించినంత వరకు అంటున్నారు. కొన్ని చాలా విషయాలు 1 గంటకి, 5 నిమిషాలకి, 10 ఏళ్లకి కూడా పనికిరావు. మనమున్నంత కాలం అవి కూడా ఉండవు. ఎందుకు అవన్నీ? ఈ జన్మకి, ఇహానికే అవి చివరిదాకా మనతో ఉండవు, పరానికి అసలు రావు. ఎందుకు అటువంటివన్నీ అని చెప్తున్నారు. తత్వ జిజ్ఞాస గల జీవునకు కర్మంబుల చేత ఎయ్యది సుప్రసిద్ధంబు అదియా అర్థంబు కాదు. తత్వ జిజ్ఞాస
తత్వం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది కానీ దానికోసం ప్రయత్నం లేదు. ఇంకా అంతవరకు సాధన రాలేదు. వాళ్ళు ఇంకా తత్వాన్ని పట్టుకోలేదు. ఊరికే జిజ్ఞాస ఉంది, తెలుసుకోవాలన్న ఆశ ఉంది. వాళ్లకు కర్మం చేత ఏది సుప్రసిద్ధంబో అదియూ అర్థంబు కాదు. వాళ్ళు ఈ పని చేస్తే నాకేదో దీని గురించి మోక్షం వస్తుంది, ఇది విన్నంత మాత్రాన పుణ్యం వస్తుంది, ఊరికి భాగవత శ్రవణం చేస్తే చాలా అర్థం తెలుసుకోకలేదు, కానీ విన్నంత మాత్రం చేత నాకు ఏదో మోక్షం వస్తుంది అంటే అదియూ అర్థంబు కాదు, అది పరమార్థం కాదు. తత్వం తెలుసుకోవాలి. తత్వ జిజ్ఞాస అనున్నది ధర్మ జిజ్ఞాస ఎగుట కొందరన్ ధర్మంబే తత్వం అని పలుకుదురు. తత్వ జిజ్ఞాస తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంది, జిజ్ఞాస ఉంది. ఆ తెలుసుకోవాలన్న పనే, ఆ ధర్మమే చాలు. కాబట్టి అదే ధర్మ జిజ్ఞాస అని అనుకుని, కాబట్టి తత్వ జిజ్ఞాసనే ధర్మ జిజ్ఞాస, కాబట్టి తత్వమే ధర్మం అని అనుకుంటారు. ఎవరు అంటే దానికి జిజ్ఞాస ఉన్నవాళ్ళు, వింటే చాలు అనుకుంటారు. కాదు, తత్వవిధులు జ్ఞానం బను పేర అద్వయం బైన అది తత్వమని ఎరుంగుదురు. తత్వ జిజ్ఞాస ఉన్నవాళ్ళు ఏదో ఉత్సాహం ఉన్నవాళ్ళు కాదు, తత్వవేత్తలుంటారు. యాక్చువల్ గా తత్వం తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళు జ్ఞానం అనే పేరుతోటి అద్వయమై ఒకటి ఉన్నది, అద్వైతం, అద్వితీయం, రెండోది లేదు. అనన్యమన్నా అద్వైతమన్నా అద్వితీయమన్నా రెండోది లేదు, ఉన్నదంతా ఒకటే అని ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళకి, తత్వవేత్తలకి తెలుస్తుంది. కాబట్టి తత్వవిధులు జ్ఞానం బను పేర అద్వయం పైన అది తత్వం అని వాళ్ళు తెలుసుకుంటారు. పని చెయ్యడం ధర్మమే తత్వం కాదు, తెలుసుకోవడం తత్వం. కర్మ తత్వం కాదు, జ్ఞానం తత్వం. ఆ తత్వంబు ఔపనిషదుల చేత బ్రహ్మమనియు, హైరణ్య గర్భుల చేత పరమాత్మయనియు, సాత్వతుల చేత భగవంతుడనియును పలుకన్బడు. ఈ తత్వాన్నే ఒక్కొక్కళ్ళు ఏ మార్గంలో ఉన్నవాళ్ళు ఆ రకంగా దాన్ని పిలుస్తారు. ఉన్న తత్వం ఒకటే, అది అద్వితీయమై ఉన్నది, అద్వయమై ఉన్నది, అనన్యమై ఉన్నది, అది ఉన్నది ఒకటే. దాన్ని ఒక్కొక్కళ్ళు వాళ్ళ యాంగిల్ని బట్టి, వాళ్ళు ఏ వైపు నుంచి వస్తున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటారు ఆ తత్వాన్ని. ఔపనిషదులు, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు, వేదాధ్యయనాదులు చేసేవాళ్ళు ఆ వేదాల్లో చెప్పిన ఆ తత్వాన్ని బ్రహ్మమని పిలుస్తారు, అదే పరబ్రహ్మం అని పిలుస్తారు వాళ్ళు. హైరణ్య గర్భులు, హిరణ్య గర్భుడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ విశ్వాన్ని చూస్తూ ఉన్న వాళ్ళు ఆ విశ్వంలో ఉన్నది పరమాత్ముడు అని పిలుస్తూ ఉంటారు. మొత్తం విశ్వమంతా ఉన్నది ఒక పరమాత్మ ఉన్నదని పిలుస్తారు వాళ్ళు. సాత్వతులేమో ఈ భాగవతులను పిలుస్తారు, సాత్వతులని. ఈ భాగవతులు ఉన్నదంతా, ఆ తత్వం అంతా భగవంతుడు అని పిలుస్తారు. ఉన్నది ఒకటే విషయం, కానీ వాళ్ళు ఎవరి మార్గంలో వాళ్ళు ఆ పేరు పెట్టి పిలుచుకుంటారు. వేదాంత శ్రవణంబున గ్రహింపన్బడి జ్ఞాన వైరాగ్యంబులతోడన్ కూడిన భక్తి చేత తత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుడైన ఆత్మయందు పరమాత్మను పొడగందురు. ఇప్పుడు మన వ్యాసుల వారు, మన పోతన గారు ఏం చెప్తున్నారంటే, ఉపనిషత్తులు చదివి ఓహో ఉన్నది ఆ తత్వం అంతా, దాని పేరు బ్రహ్మం, పరబ్రహ్మం అని చెప్తారు. హైరణ్య గర్భులు పరమాత్మ అంటారు, సాత్వతులు భగవంతుడు అంటారు. ఈయనేం చెప్తున్నారంటే అన్ని కలుపుకొని వేదాంత శ్రవణంతో నువ్వు గ్రహించు, వేదాంతాలు చదువు, అది పరబ్రహ్మం అని నీకేదో తెలుస్తుంది. దాంతో నువ్వు జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తితోటి, ఆ తత్పరతతోటి ఉంటే అప్పుడేమవుతుంది, ఆ పరమాత్మ తత్వం తెలుస్తుంది కదా. అది ఎక్కడుంది, క్షేత్రజ్ఞం అయి ఉన్నది కదా, క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ అని తెలుస్తుంది. అప్పుడు అందులోని ఆత్మలోనే పరమాత్మను వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కలుపుకుంటారు వాళ్ళు. ఈ ఉపనిషత్తుల్లో ఉన్న బ్రహ్మం, హైరణ్య గర్భుల చేత పరమాత్మ అనబడుతున్న విషయం, సాత్వతులతోటి భగవంతుడు అనబడుతున్న విషయం అంతా వాళ్ళు వేదాంత శ్రవణాన్ని చేసి, ఆ ఉపనిషత్తులన్నీ చదువుకొని జ్ఞాన వైరాగ్యాలతో, భక్తితో, తత్పరతతో క్షేత్రజ్ఞుడైన ఆత్మలోనే పరమాత్మని చూసుకుంటారు. ఆ రకంగా కలిపి చేసుకోవాలి. వేర్వేరుగా కొంచెం కొంచెం తెలుసుకుంటే మొత్తం తెలీదు. ధర్మంబునకు భక్తి ఫలంబు, ధర్మంగా, కాబట్టి తత్వమే ధర్మం కాదు, ధర్మంగా కర్మలు చేయడమే తత్వం తెలవడం కాదు. తత్వం తెలవడం అంటే జ్ఞానంతో తెలుస్తుంది, కర్మలు చేయడం వల్ల కాదు. యజ్ఞయాగాదులు, తపస్సులు, పూజలు,
దాన ధర్మాలు ఇవన్నీ చేయడం వల్ల నేను తెలియను, అహం న సఖ్య అని భగవద్గీతలో నిన్న కూడా చెప్పారు ఆయన. కాబట్టి ధర్మం తత్వం కాదు, కానీ ధర్మానికి భక్తి ఫలం అవుతుంది. దానికి కనెక్షన్ ఉంది, ఆ స్టెప్ వైజ్ ప్రాసెస్. అది ధర్మంగా నువ్వు ఆ యజ్ఞయాగాదులు, పూజలు, దాన ధర్మాలు, తపస్సులు అవన్నీ చేస్తూ ఉంటే అవన్నీ చేస్తున్న దానికి భక్తి ఫలంగా నీకు వస్తుంది. పురుషులు వర్ణాశ్రమ ధర్మ భేదంబులం చేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయే సిద్ధి. నువ్వు అట్లా ఉంటే అప్పుడు వర్ణాశ్రమ ధర్మ భేదాలను తయారు చేసి నడిపిస్తూ ఉన్నవాడున్నాడు మాధవుడు, ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ధర్మంగా ఉంటే భక్తి కలుగుతుంది. దానివల్ల మాధవుడు ఆ ధర్మంగా నువ్వు కర్మలు చేస్తూ ఉంటే నువ్వు చేయవలసిన నీ వర్ణమేమి, నువ్వు నీ ప్రకృతి గుణాలను బట్టి ఏ పని చేయాలో నువ్వు ఆ పని ధర్మంగా చేస్తూ ఉంటే, నీ ఆశ్రమాన్ని పాటించి, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావా, వానప్రస్థంలో ఉన్నావా, నువ్వు లేకపోతే ఈ బ్రహ్మచర్యంలో ఉన్నావా, ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటించి నీ గుణాలను బట్టి నీకు నిర్ణయించిన వర్ణంలో నీ కర్మలు చేస్తూ ధర్మంగా ఉంటే అప్పుడు మాధవుడు సంతోషిస్తాడు. అది ఆ ధర్మంగా నువ్వు చేసే పనికి అది సిద్ధి. ఏక చిత్తంబున నిత్యంబును గోవిందున్ ఆకర్ణింపన్ వర్ణింపన్ తగు. ఆ రకంగా ఉన్నప్పుడు ఏక చిత్తంతో అనన్యంగా నువ్వు నిత్యము గోవిందుణ్ణి ఆకర్ణింప, వింటూ వర్ణిస్తూ నోటితో అంటూ శ్రవణ కీర్తనాదులు చేస్తూ ఉంటే చక్రాయుధ ఆ రకంగా చేస్తూ ఉండాలి. తగును ఆ విధంగా చెయ్యాలి. ఆ రకంగా చేస్తూ ఉంటే చక్రాయుధ ధ్యానంబను ఖడ్గంబున వివేకవంతులు అహంకార నిబద్ధంబైన కర్మంబు త్రుంచివైతురు. చక్రాయుధుడి యొక్క ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానమే మనసులో కట్టె అవుతుంది. కాబట్టి జ్ఞాన ఆశతోటి నీ సంశయాలని చిత్వా ఛేదించుకో అర్జున అని ఆయన చెప్పినట్టు ఆ ధ్యానమే కత్తిలాగా పనిచేస్తుంది. ఆ రకంగా వివేకవంతులు అహంకారంతో బంధింపబడ్డ కర్మలను తుంచేస్తారు. అహంకారం అంటే నేను చేస్తున్నాను అని ఉంటుంది కదా. కర్మలు శరీరం ఉంటే చెయ్యాలి, అది శరీరానికి ధర్మం. కాబట్టి ధర్మంగా కర్మలు చేయవలసినవి చేస్తూ నేను చేశాను అనుకుంటే అది అహంకారంతో నిబద్ధమై ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. నేను చేస్తున్నాను అని అనుకోకుండా ఉంటే అది దానితోటి ఆ అహంకారానికి ఈ కర్మకి చేస్తున్న పనికి కనెక్షన్ ని వాళ్ళు తుంచేస్తారు. ఎట్లా అంటే ఆ జ్ఞానం అనే ఖడ్గం, ఇక్కడ ధ్యానం, భగవంతుడి యొక్క ధ్యానం అనే ఖడ్గం వాడితే ఆ వివేక జ్ఞానం కలుగుతుంది. ఆ వివేక జ్ఞానంతో నేను చేస్తున్నానన్న అహంకారాన్ని కట్ చేసుకోవచ్చు, కనెక్షన్ ని తీసేయచ్చు. అప్పుడు కర్మ ఏమవుతుందో అకర్మ అవుతుంది. నేను చేశాను అంటేగా నాకు కర్మ అవుతుంది. అది నేను అన్న దాంతో ఆ బంధాన్ని తీసేస్తే నేను ఉండదు, అది ఉత్త కర్మ ఉంటుంది, అది అకర్మ అవుతుంది, నాకు సంబంధం ఉండదు. అప్పుడు ఆ రకంగా అకర్మ అవుతుంది. అప్పుడు భగవంతుని అందలి శ్రద్ధయు అపవర్గదంబగు తత్కథా శ్రవణాదుల యందు అత్యంత ఆసక్తి కలుగుతుంది. ఈ రకంగా నేను చేస్తున్నాను అన్న అహంకారం ఉండదు, కర్మలన్నీ అకర్మలు అవుతాయి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఆయన సంతోషించాడు కాబట్టి భగవంతుడి అందలి శ్రద్ధతో అపవర్గదంబైన, అపవర్గం అంటే మోక్షాన్ని ఇచ్చే, దమ్ అంటే దా అంటే ఇచ్చే, అపవర్గాన్ని ఇచ్చే, ఆ మోక్షాన్ని ఇచ్చే తత్కథా శ్రవణాదులు, కథల యొక్క శ్రవణము, మననము, దాని గురించి డిస్కషన్, దాని మీద అత్యంత ఆసక్తి కలుగుతుంది ఆటోమేటిక్ గా. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆకర్షణ కలుగుతుంది. ఆ కృష్ణుడు చేసే పని మనం ఇంత మాత్రం చేస్తే ఆయన ఆకర్షణ ఆయన కలిగిస్తాడు. అక్కర్లేని విషయాల మీద వికర్షణ, రిపల్షన్ ఆయనే కలిగిస్తాడు. కాబట్టి అహంకార నిబద్ధమైన కర్మాలతోటి ఆ వికర్షణ కలుగుతుంది. ఈ కథ శ్రవణాదుల మీద అత్యంత ఆసక్తి, ఆకర్షణ కలుగుతుంది. పుణ్యతీర్థ అవగాహన మహత్సేవాదులచే సిద్ధించు కర్మ నిర్మూల హేతువులైన కమలలోచను కథలందు ఎవ్వడు రతిసేయునో వినన్ ఇచ్చగించునో వానికి ఇతరంబులేవి రుచి పుట్టింపనేవి. ఇంకా తర్వాత వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇంత మాత్రం మనం చేస్తే, మనం చేయవలసిన కర్మల ధర్మంగా చేస్తూ ఒకే మనసుతో ఈ కథలు వింటూ ఉంటే
ఆ కథలు చెవుల్లో నుంచి మనసులోకి జారి ఏదో గుండెలోకి దూరి మనసులోకి జారి అనేదో ఒక పాట ఉంది సినిమాలో. ఆ రకంగా అది జారి చెవుల్లో నుంచి మనసులోకి జారి అక్కడ కూర్చొని దాని మీద అది ఆ మనసు పట్టుకుని ధారణ అయి అది తదేకంగా ఆలోచిస్తూ ఉంటే అది కంటిన్యూస్ ధారాపాతంగా ధ్యానమై అది తర్వాత కత్తి అయి పని నేను చేస్తున్న అహంకారం తీసేస్తుంది. నేను చేస్తున్నాను అన్న ఫీలింగ్ అహంకారం పోతుంది. అప్పుడేమవుతుందంటే నేను లేకపోతే పనులు కావు అట్లాంటివన్నీ పోతాయి. అవన్నీ పోతే ఇంకా శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ పెరిగేసరికి ఈ కథల మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఇంక ఇది అదే జరుగుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఉధృతి పెరుగుతుంది. అప్పుడు తీర్థాల అవగాహన, మహత్ సేవ ఇటువంటివన్నీ కర్మ నిర్మూలనానికి హేతువులైన కారణాలైన కథలు ఇవన్నీ ఎవరు వినాలని కోరుకుంటారో, ఇంట్రెస్ట్ రతి చూపిస్తారో, వినాలని ఇష్టపడతారో వాడికి ఇంక వేరేవి వినాలని రుచి పుట్టదు. ఇంకా వినాలని అనిపించదు, చెయ్యాలని అనిపించదు, వాటి మీద మనసు ఉండదు. ఇంకా చెయ్యాలి కాబట్టి చేస్తుంటాడు పనులు, నేను చేస్తున్నాను అనుకోడు కాబట్టి అవి అకర్మలు అవుతాయి, తగులుకోవు. మిగిలిన సమయం అంతా మనసు దీని మీదే ఉంటుంది. ఈ రకంగా చేయడం వల్ల నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుడు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబులు ఆచరించు. ఆ పుణ్యశ్రవణ కీర్తనుడు పుణ్యకరమైన శ్రవణ వినడము, కీర్తించడము అటువంటివి చేసే వాళ్ళకి అటువంటి వాళ్ళ యొక్క కథలు వినే వాళ్ళ యొక్క హృదయాల్లో చేరి నిలిచి ఉండి శుభాలని ఆచరిస్తాడు. మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, నేను వాళ్ళకి బుద్ధి యోగాన్ని దదామి చేసి వాళ్ళ అజ్ఞానజమైన తమస్సుని నాశనం చేసి వాళ్ళ వాళ్ళ ఆత్మభావనలో స్థిరంగా ఉండి నిలిచి, ఇక్కడ చెప్పింది వాళ్ళ హృదయంబులందు నిలిచి ఆత్మభావస్థ చేసి జ్ఞాన దీపేన భాస్వత, జ్ఞాన దీపంలాగా నేను వెలుగుతాను అని చెప్పారు. ఆ రకంగా ఆయన శుభాలని ఆచరిస్తారు, అశుభాలని పరిహరిస్తారు. కాబట్టి శుభాలని ఆచరించడం పరిత్రాణాయ సాధున, అశుభాలని పరిహరించడం వినాశాయచ దుష్కృతం చేస్తారు ఆయన అక్కడుండి. అశుభాలు నష్టంబులైన భాగవత శాస్త్ర సేవా విశేషంబున నిశ్చల భక్తి ఉదయిస్తుంది. అప్పుడు నెక్స్ట్ లెవెల్ భక్తి కలుగుతుంది, నిశ్చల భక్తి. ఆ భక్తి కలుగా రజస్తమో గుణ ప్రభూతంబులైన కామ లోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్వగుణంబునను ప్రసన్నంబగు. అప్పుడేమవుతుంది, సత్వరజస్తమో గుణాలు మూడిట్లలో వాటితో పాటు మనకు కలిగే కామ లోభాదులు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనున్నాయి మనకు శత్రువులు, అంతఃశత్రువులు, అవన్నీ పోతాయి. వాటికి మనం లోబడి వశమయ్యి కర్మలు, కోపం వచ్చింది ఏదో చేశాను ఏమనుకోవద్దు, నాకు ప్రేమ కలిగింది ఏదో చేశాను, ఆ ప్రేమతోటే చేశాను ఏమనుకోవద్దు, ఇట్లాంటివన్నీ ఉండవు. వాటికి వశమయ్యి మనము ప్రేమ వల్లనో కోపం వల్లనో చేయవలసిన అవసరం ఉండదు. ఇంకా దానివల్ల చిత్తము సత్వగుణంతో ప్రసన్నమైతుంది, అది పరమశాంతి కలుగుతుంది. ఏ విధంగా కథలు వింటే మనసుకి శాంతి కలుగుతుంది మునినాథ చెప్పవే అని అడిగారు కదా. ఇదిగో ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ కథ వింటే ఈ స్టెప్స్ లో ఒక్కొక్క మైల్ స్టోన్ దాటుతూ ఈ రకంగా మనసు చిత్తంబు సత్వగుణంబున ప్రసన్నమైతుంది, మనసు శాంతిస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది. మనస్సు ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండవు. ప్రసన్న మనస్కుడైతే, ప్రసన్నమైన మనసుంటే వాడు ముక్త సంగుడైతాడు. సంఘానికి వాడు ముక్తుడైపోతాడు, విడిపోతాడు. కాబట్టి ముక్త సంగుడు అంటే వాడికి మోక్షం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. ఆయన నిన్న సంఘవర్జిత అని చెప్పారు కదా మనకు 11వ అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పిన సంఘవర్జిత అంటే ఇదే. ఆ రకంగా ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండగు. ముక్త సంగుడైతే ఏమైతుంది, ఆ రకంగా సాంగత్యంతో సంఘవర్జిత అవుతే అప్పుడేమవుతుంది, ముక్త సంగుండైన ఈశ్వర తత్వజ్ఞానం సిద్ధిస్తుంది. అప్పుడు ఈశ్వర తత్వం తెలుస్తుంది. నువ్వు ధర్మం చేస్తే తత్వం తెలుస్తుంది. నువ్వు ఈ కథ వింటే నీకు మోక్షం వస్తుందంటే వస్తుంది, కానీ ఈ స్టెప్స్ ఉన్నాయి మధ్యలో.
కాబట్టి మనసు శాంతిస్తే దానికి ముక్తి కలుగుతుంది. ఆ రకంగా మనసు సంగముక్తి కలిగితే దానివల్ల ముక్త సంగుడైన వాడికి ఈశ్వర తత్వ జ్ఞానం సిద్ధిస్తుంది, సిద్ధిగా వస్తుంది. ఈశ్వరుండు కానంబడిన చిచ్చడ గ్రథన రూపంబైన అహంకారంబు భిన్నంబగు. మనసులో ఈశ్వరుడు తెలిస్తే చిత్తు జడము, చిత్ అంటే ఈ మొత్తం సత్ వస్తువు, జడం అంటే అసత్ వస్తువు. ఈ జడాన్ని చిత్తుని చేతనాన్ని రెండింటిని కలిపేసుకొని గ్రథనం చేసుకున్నాం. మనము మొత్తం ముడి వేసుకొని ముద్ద చేసుకున్నాము. ఎట్లా ముద్ద చేసుకున్నామంటే ఈ జడ వస్తువు కదా, జడ పదార్థం నా శరీరం, అది దానంతట అది ఆలోచించలేదు, దానంతట అది పని చేయలేదు, అదేమి చేయలేదు. మనసు దాంతో చెప్పి చేయిస్తుంది. మనసు దేనివల్ల నేను లేనప్పుడు మనసు చచ్చిపోయింది అంటాము, నేను చచ్చిపోతే అది శరీరం పడిపోతే మనసు పోతుంది, ఉండదు. కాబట్టి అది దాని సొంతంగా పనిచేయదు. మనసు కూడా మనసు కూడా దేనితోటి నడుస్తుంది, దాని వెనకాల చైతన్యం ఉంది, ఆత్మ చైతన్యం. నేనేం చేస్తాను, ఆత్మ చైతన్యాన్ని నేనన్న విషయం మర్చిపోతాను, ఈ శరీరం నేను అనుకుంటాను. ఇంకా ఈ జడమైన నా శరీరాన్ని చిత్తైన నాతోటి మొత్తం ముడేసుకొని ముద్ద చేసుకొని కూర్చుంటాను. విడదీసుకోవడానికి తెలియదు. సత్ అసత్ వివేక విజ్ఞానం ఉండదు, విడదీసి చూసుకోవడం రాదు. శరీరానికి దెబ్బ తగిలితే అమ్మో నాకు కష్టం వచ్చిందంటాను, మనసు బాగలేదంటాను, నా మాట ఎవరో వినలేదంటాను, జ్వరం వచ్చిందంటాను, ప్రతి దానికి నాకే వచ్చిందంట. నాకు రాలేదు, నాకేమీ కాదు. ఆత్మకి ఏమీ కాదు, అది ఊరికే ఉంటుంది. అది ఉండడం అంతే. ఆ జరిగేవన్నీ ప్రకృతిలో ఉన్న ఈ శరీరానికి, త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతిలో ఉన్నందుకు దానికి ఏంటో అవుతుంటాయి. కార్ వాడుకుంటున్నప్పుడు దానికి ఏదో రిపేర్లు మెయింటెనెన్స్లు చేయాల్సి వచ్చినట్టు శరీరానికి జబ్బులు గిబ్బులు వస్తుంటాయి. దానికి ముసలితనం రావడం, వ్యాధులు రావడం, ఆకలి దప్పికలు కలగడం, నిద్రపోవడం, అది మరణించడం, ఇటువంటివన్నీ శరీరానికి ఉంటాయి. అవి నావి కావు. కానీ తెలీదు, ఆ తేడా తెలీదు. చిచ్చడ గ్రథన రూపం ఈ మొత్తం ముద్ద చేసుకొని కూర్చుంటాను. కానీ ఇంతవరకు వస్తే మనసుకి ఆ సంఘం తోటి ముక్తి కలిగితే, ఈశ్వర తత్వ జ్ఞానం కలిగితే, అప్పుడు ఈ చిత్తు జడ గ్రథన రూపమైన ఈ అహంకారం పోతుంది. అది నేను ఆ మధ్యలో నేను చేస్తున్నాను అన్న అహంకారం, నేను చేస్తున్నాను అనుకుంటాను. నేనెవరన్న విషయం తెలీదు. నేను చేస్తున్నాను, నేను చెప్తున్న వాళ్ళు నా మాట వింటున్నారు, నేను చెప్పడం వల్ల వీడు బాగుపడ్డాడు, నేను చెప్పినా వాడు వినలేదు, నేను పెట్టకపోతే వాడు అన్నం తినడు, నేను చెప్పకపోతే వీడికి ఈ సబ్జెక్ట్ అర్థం కాదు అని ఏంటో అహంకారం ఉంటుంది. అదంతా పోతుంది, భిన్నమైతుంది. ఆ అహంకారం భిన్నంపైన అసంభావనాది రూపంబులకు సంశయాలు విచ్ఛిన్నమైతాయి. కాబట్టి నా జ్ఞాన అసితోటి నీ సంశయాలన్నీ ఛేదం చేయమన్నారు. ఇక్కడ దాకా రావాలి మనం. ఈ అసంభావన ఉంటుంది. అసత్తు వస్తువుల గురించిన భావనలన్నీ మనం కలగాపులగంగా చేసుకున్నాం, అవన్నీ భిన్నమైతాయి. దానివల్ల సంశయాలన్నీ చిన్నమవుతాయి. ఆ సంశయ విచ్ఛేదం పైన అనారబ్ధ ఫలంబలైన కర్మంబులు నిశ్శేషంబులై నశించున్. ఈ సంశయచ్ఛేదం అయిపోయింది అనుకోండి, ఏది అసత్ పదార్థం అన్న విషయం క్లియర్ గా ఒక క్లారిటీ వచ్చి ఇది అవునా, ఇదే నేనా అన్న సంశయాలన్నీ పోతే, ఆ క్లారిటీ వస్తే, ఆ సంశయ విచ్ఛేదం పైన అప్పుడు అనారబ్ధ ఫలం అని ఉంటుంది. ఆరబ్ధ ఫలము లేదా ప్రారబ్ధ ఫలము, ప్రారబ్ధమన్నా ఆరబ్ధమన్నా ప్రారంభించడానికి రెడీగా ఉన్న ఫలం. మన కర్మాశయాల్లో మనకి చాలా కర్మలు ఉంటాయి, పుణ్యకర్మలు పాపకర్మలు ఉంటాయి. అవి వాసన రూపంగా నాతో వసించి ఉంటాయి, సంస్కారాలై. ఆ పుణ్యకర్మలో పాపకర్మలో పాకాన పడి ఫలితం అనుభవించవలసిన సమయం వచ్చినప్పుడు దానికి సరిపోయే రూపాన్ని, శరీరాన్ని తీసుకోవలసి వస్తుంది. అది అప్పుడు ఆ శరీరంగా ఆ ఫలితాలను అనుభవించడానికి ఈ ఫలాలన్నీ ప్రారంభమవుతాయి లేదా ఆరంభమవుతాయి. అది ప్రారబ్ధం. ఆ రకంగా ఆరంభమైనవి అది ఆరబ్ధం లేదా ప్రారబ్ధం. అవి నా ప్రారబ్ధ కర్మలు. ఆ ప్రారబ్ధ కర్మలతోటే నేను ఈ శరీరంతో మీ నాన్న పేరు పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాను, ఏంటో చేస్తున్నాను. అయితే నా కర్మాశయంలో అనారబ్ధ ఫలంగా ఇంకా చాలా ఉన్నాయి. అసలు ప్రారబ్ధం కాకుండా అనారబ్ధం ఇంకా మొదలే కానివి ఇంకా చాలా ఉన్నాయి అందులో. అయితే ఇంతవరకు వచ్చిన సంశయాలన్నీ విచ్ఛేదమవుతే ఆ అనారబ్ధ ఫలాలైన కర్మాలన్నీ నిశ్శేషంగా అసలు లేకుండా నశించిపోతాయి, ఎండగట్టుకొని పోతాయి. నా కర్మాశయంలో పుణ్యకర్మలో పాపకర్మలో ఏ కర్మలు లేకపోతే
ఇప్పుడు ప్రారంధమై ఉన్న ఈ శరీరం ఏదో మీ నాన్న శరీరం ఉంది, ఇది లాజికల్ ఎండింగ్ వరకు నేను దాన్ని నెట్టుకొని వస్తాను. కానీ కర్మ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనుకోకుండా ఉంటే అవి అకర్మలు అవుతాయి. ఈ లోపల ఈ సంశయ విచ్ఛేదం అయిపోయేసరికి ఆ వెనకాల అనారబ్ధంగా ఉన్న, ప్రారబ్ధం కాకుండా ఇంకా అనారబ్ధంగా మొదలే అవ్వకుండా ఉన్న కర్మలన్నీ ఆ కర్మాశయంలోవి నిశ్శేషంలైపోతాయి. శేషం లేకుండా మొత్తం ఎండిపోతాయి. ఆ రిజర్వాయర్ ఎండిపోతుంది. ఆ రకంగా అవుతుంది కాబట్టి అని చెప్తున్నారు. సంశయ విచ్ఛేదం పైన అనారబ్ధ ఫలంబులైన కర్మంబులు నిశ్శేషంబులై నశించును కావున అని చెప్పారు. చెప్పి గురుమతులు తపస్సులు అంతఃకరణంబుల శుద్ధి చేయ ఘనతర భక్తిన్ హరియందు సమర్పింతురు పరమానందమున భిన్న భవ బంధనులై. గురుమతులు, గురు అంటే చాలా గొప్ప, గొప్ప మతి అంటే బుద్ధి కలిగిన వాళ్ళు, గొప్ప బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానులు, తపస్సులు చేసుకునే వాళ్ళు, తపించే వాళ్ళు, అంతఃకరణంబుల సిద్ధి చేయడానికి. అంతఃకరణాలు ఉన్నాయి కదా మనకు, మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము, ఇటువంటివి మన అంతఃకరణాలు, లోపల ఉన్న కరణాలు, ఉపకరణాలు. మన మనసు, బుద్ధి ఇట్లాంటివే కదా మనతోటి ఈ శరీరంతో, జడ పదార్థమైన శరీరంతో పనిచేయించేది ఉపకరణాలు, టూల్స్. వాటిని, ఆ బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని, నా మనసుని, వాటిని శుద్ధి చేయడానికి ఘనతర గొప్ప భక్తితో వాళ్ళు హరియందు వాటిని సమర్పిస్తారు. ఆ అంతఃకరణాల్ని శుద్ధి చేయడానికి, శుద్ధి సపరేట్ గా నా మనసుని శుద్ధి చేయాలంటే నేను వేరే రకంగా దాన్ని క్లీనింగ్ ఎట్లా చేస్తాను, ఆ మనసుని తీసుకెళ్లి ఘనతర భక్తితోటి హరిలోనే హరికే, శ్రీహరికే దాన్ని సమర్పిస్తాను. ఆ సమర్పించడమే దానికి శుద్ధి చేయడం పద్ధతి. ఆ రకంగా వాళ్ళు పరమానందంగా భిన్న భవ బంధనులైపోతారు. వాళ్ళకి ఇంకా మనసుని తీసుకెళ్లి, అంతఃకరణాలని తీసుకెళ్లి వాళ్ళు గొప్ప భక్తితో హరికి సమర్పణ చేస్తే ఈ పైన ఈ వచనంలో చెప్పుకున్న ఈ స్టెప్స్ లో జరుగుతాయి పనులన్నీ. జరిగినప్పుడు వాళ్ళకి ఇంకా చివరికి ఆ భవ బంధాలు ఏవి ఉండవు, అవి భిన్నమైపోతాయి, లేకుండా పోతాయి, బంధాలు తెగిపోతాయి అని చెప్తున్నారు మన పోతన. గురుమతులు తపస్సులు అంతఃకరణంబుల శుద్ధి చేయ ఘనతర భక్తిని హరియందు సమర్పింతురు పరమానందంబున భిన్న భవ బంధనులై. పరమ పురుషుడు ఒక్కడు ఆర్జుడు పాలన ఉద్భవ నాశముల్ సొదరిచేయు ముకుంద పద్మజ శూలి సంజ్ఞల ప్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబుల పొందు అందు శుభస్థితుల్ హరి చరాచర కోటికిచ్చున్ అనంత సత్వ నిరూఢుడై. పరమ పురుషుడు ఒక్కడు, ఒక్కడు అంటే అన్యం లేదు, ఇంకా ద్వైతం రెండోది లేదు, ద్వితీయం రెండోది లేదు, ఉన్నదంతా ఒక్కటే, అది ఆ ఒక్కడు. ఆర్జుడు చాలా గొప్పవాడు. పాలన ఉద్భవ నాశాలు, పాలన అంటే స్థితి, ఉద్భవం అంటే సృష్టి, నాశం అంటే లయము. సృష్టి స్థితి లయాలని సోదరి గొప్పగా చేస్తూ ఉంటాడు ఆయన. ముకుందుడు, పద్మజుడు, శూలి అన్న సంజ్ఞలతో, పేర్లతో ప్రాకృత, ప్రకృతికి సంబంధించిన స్ఫురిత, వ్యక్తమైన రూపాలతో వస్తూ ఉంటాడు. సత్వ రజస్తమంబులని ఆ గుణాలతో రూపాలను తీసుకుంటాడు. అందులో ఉండి శుభస్థితుల్ హరి చరాచర కోటికి ఇచ్చును. ఆయన ఈ రూపాలతో వస్తాడు. ఆయన శుభస్థితులు, శుభము స్థితి, యోగము క్షేమము కలిగిస్తూ ఉంటాడు. అనంత సత్వ నిరూఢుడై, అనంత సత్వంలోనే ఉంటాడు ఆయన, శుద్ధ సత్వంలోనే ఉంటాడు. చరాచర కోటికి ఆ హరి యోగక్షేమాలు ఇస్తూ ఉంటాడు. అందుకే ఆయన యోగక్షేమం వహామి అహం అని చెప్పారు. ఆయన అసలైతే అన్నిటికీ పైన ఉన్నవాడు. పాలన ఉద్భవ నాశాలు చేయడం కోసం, సృష్టి స్థితి లయాలు చేయడం కోసం సత్వ రజస్తమో గుణాలను తీసుకుంటారు. సృష్టి చేసేటప్పుడు రజోగుణంతో ఉండాలి, లయం చేసేటప్పుడు తమో గుణంతో ఉండాలి, అన్ని కలిపేయాలి. స్థితి చేసేటప్పుడు సత్వగుణంతో ఉండాలి. ఆ మూడు గుణాలను తీసుకొని సత్వగుణంతో ముకుందుడు, రజోగుణంతో పద్మజుడు బ్రహ్మదేవుడు, తమో గుణంతో శూలి
లయం చేయడానికి లయకారకుడై ఆ 3 గుణాలతో 3 రూపాలతో ఆ నామాలతో ఆ పనులతో ఆయన వస్తూ ఉంటారు. యోగక్షేమాలు హరి రూపంలో కలిగిస్తూ ఉంటారు. ఆయన సత్వస్థితిలో ఉంటారని చెప్తున్నారు. పరమ పురుషుడు ఒకడు ఆర్జుడు పాలన ఉద్భవ నాశముల్ సొదరిచేయు ముకుంద పద్మజ శివులి సంజ్ఞల ప్రాకృత స్ఫురిత సత్వరజ స్తమంబుల పొందున్ అందు శుభస్థితుల్ హరి చరాచర కోటికి ఇచ్చున్ అనంత సత్వ నిరూఢుడై. మరియు ఒక విశేషము గలదు. ఇంకొక విషయం ఏంటంటే మనం చూసుకోవాల్సింది, సత్వరజస్తమో గుణాలంటే 3 ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి కదా, అన్ని ఒకటే చోటు ఉంటాయి. విచిత్రంగా ఉంటుంది అది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాష్టంబు కంటే ధూమంబు, ధూమంబు కంటే త్రయీమయంబైన వహ్ని ఎట్లు విశేషం బగునో. ఒక కట్టె ఉంది. ఆ కట్టె జడా పదార్థము, తమో గుణము. అయితే దాన్ని ఆరని మర్దన చేస్తే అందులో నుంచి పొగ వస్తుంది, ఆ ధూమం ఉంటుంది. ఆ ధూమం తర్వాత అందులో నుంచి మంట వస్తుంది. ఆ మంటతోటి మనం యజ్ఞాలు చేస్తాము. ఆ యజ్ఞాలు త్రయీమయమై ఉంటాయి, వేదాలతో కూడిన యజ్ఞాలై ఉంటాయి. కాబట్టి కాష్టం ఉంది, అది తక్కువని ఎట్లా చెప్తాము? కానీ అందులోనే ధూమం కూడా ఉంది, పొగ కూడా ఉంది, అందులోనే అగ్ని కూడా ఉంది. మనం అందులోంచి బయటికి తీయాలి. అట్లా మన కాష్టం ఉంది, శరీరము, మీనా అన్న శరీరం ఉంది, అది కాష్టం, అది కట్టె, అది ఊరికే జడ పదార్థం, తమో గుణం. దాంట్లోనే ధూమంలాగా కదులుతూ ఉన్న నా ఆలోచనలున్నాయి, అవన్నీ రజోగుణము. అయితే వాటిని, ఆ ఆలోచనలన్నిటిని మధిస్తే అందులో నుంచి త్రయీమయంబైన అగ్ని పుట్టినట్టు జ్ఞానం పుడుతుంది. అందులోనే ఉంటుంది, అన్ని కలిసే ఉంటాయి. కానీ అందులోంచి బయటికి తీయడం మన మీద ఆధారపడి ఉంటుంది. అది ఆ విషయం అర్థం చేసుకోవాలి. శరీరం ఉన్నదంటే ఉత్త మీనా అన్న శరీరం, మీరేదో నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, ఇక్కడ కూర్చున్నాను కాదు, అది ఊరికే కట్టేది కాష్టం. కానీ అది దాంట్లోనే ఈ ధూమము ఉంది. ధూమంలో నుంచే, ధూమానికంటే కూడా త్రయీమయం పైన అగ్ని విశేషంగా ఉన్నట్టు తమో గుణం కంటే రజోగుణం, రజోగుణం కంటే బ్రహ్మ ప్రకాశంకమగు సత్వగుణంబు విశిష్టమైంది. ఒక దాంట్లో ఉల్లిపాయ పొరల్లాగా ఉంటాయి, అవి చూసుకోవాలి, తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఈ శరీరం నేననుకుంటాను మొత్తం ముద్ద చేసుకొని కూర్చుంటాను, అజ్ఞానంలో ఉంటాను. తొల్లి మునులు సత్వమయుండని భగవంతు హరిన్ అధోక్షజన్ కొలిచిరి. ముందు మునులందరూ సత్వమయమై ఉన్నాడు, శుద్ధ సత్వమై ఉన్నాడు అని భగవంతుడు హరి అధోక్షజుడు అని ఆయన్ని పిలుస్తూ ఉన్నారు, కొలుస్తూ ఉన్నారు. కొందరు సంసారమందలి మేలు కొరకు అన్యుల సేవింతురు. కొంతమంది సంసారంలో మనకు మంచి జరుగుతుంది, ఈ ప్రపంచంలో నాకు ఇది మంచి జరుగుతుంది, ఈ దేవుడిని నమస్కారం చేస్తే నాకు వీసా వస్తుంది, ఈ దేవుడికి నమస్కారం చేస్తే చదువు వస్తుంది, ఈ దేవుడిని నమస్కారం చేస్తే బలం వస్తుంది, ఇంకేంటో వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క దేవుని, ఈ దేవుని నమస్కారం చేస్తే జ్ఞానం వస్తుందని, అట్లా ఏది కావాలో సంసారంలో, ఈ ప్రపంచంలో వాటి కోసం ఆయా దేవుళ్ళని సేవిస్తూ ఉంటారు. మోక్షార్థులైన వారు ఘోర రూపులైన భూతపతులను విడిచి దేవతాంతర నింద చేయక శాంతులై నారాయణ కథ ఎందే ప్రవర్తించరు. మోక్షం కావాలనుకున్న వాళ్ళు మాత్రం వీటన్నిటికీ తగులుకోరు. వాళ్ళు ఘోర రూపంగా ఉన్న భూతపతులను, భూత పిశాచాలను, వాటిలను వాళ్ళు పట్టించుకోరు. దేవతాంతర నింద చేయరు. ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప అని వాళ్ళు ఈ దేవతల్లో అంతరాలు చూడరు, నిందలు చేయరు. వాళ్ళు శాంతులై ఉంటారు. నారాయణ కథలలోనే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, అందులోనే తిరుగుతూ ఉంటారు, కథలు చెప్పుకుంటూ వింటూ ఆ మాట్లాడుకుంటూ ఉంటారు. కొందరు రాజస తామసులై సిరియు ఐశ్వర్యము ప్రజలను కోరి పితృభూత ప్రజేశాదులను ఆరాధింతురు. కొంతమంది రాజస తామసికుల అయి ఉంటారు, వాళ్ళు ఆ మనసులతో ఉంటారు. సిరి, డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, ప్రజలు, పిల్లలు కావాలి అని పితృగణాలను, భూత ప్రేతాదులను, తర్వాత మన ప్రజేశాదులంటే ప్రజాపతులను ఆరాధిస్తూ ఉంటారు. ఈ విషయం మళ్ళీ మనకు భగవద్గీతలో వచ్చింది. ఆయన 9వ అధ్యాయంలో యాంతి దేవవ్రతాః దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః అని యాంతి మద్యాజినః అపి మామని చెప్పారు. దేవవ్రతులు కోరికలతో ఉన్న వాళ్ళు దేవుళ్ళని పూజిస్తారు. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు పితృదేవతలను, ఏవో
ఒక్కొక్కళ్ళు వాళ్ళ మనస్సులను బట్టి, వాళ్ళ గుణాలను బట్టి ఒక్కొక్క దేవతలని వాళ్ళు పూజిస్తుంటారు అని చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మోక్షం ఇచ్చటం చేసి నారాయణుడు సేవ్యుండు. కానీ మోక్షాన్ని ఇచ్చేది నారాయణుడు కాబట్టి ఆయనని చేరవలసి ఉంటుంది. మద్యాజిన నన్ను సేవించేవాళ్ళు నన్ను చేరుతారని చెప్పారు. కాబట్టి ఏది కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా. వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు. నువ్వు వేదాధ్యయనాలు చేసుకో, యాగాలు యజ్ఞాలు చేసుకో, ఏ యోగమైనా చేసుకో, జ్ఞాన సాధనలు చేసుకో, తపస్సులు చేసుకో, ఏ ధర్మాలు కర్మాలైనా చేసుకో, అన్ని వాసుదేవుడి వల్లే జరుగుతాయి. వాసుదేవమయం ఇదం జగత్. నిర్గుణుండైన పరమేశ్వరుడు కలుగుచు లేకుండుచు త్రిగుణంబులంతోడ కూడి తన మాయ చేత ఇంతయు సృజించి గుణవంతుని చందంబున నిజమాయా విలసితంబులైన గుణంబులలో ప్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుగుచు ఉంటాడు. ఆయన నిర్గుణుడు, కానీ ఆయన త్రిగుణాలతో కలిసి ఆయన సొంత మాయతో, మమ మాయ అని చెప్తుంటారు, ఆయన సొంత మాయతోటే ఆయన ఇదంతా సృష్టించి గుణాలన్నీ ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఆయన నిజమాయతోటే ఆయన గుణాల్లో ప్రవేశిస్తూ, కానీ నేనెవరన్న విషయం ఆయన ఎప్పుడు జారిపోరు అందులో నుంచి. ఆ రకంగా విజృంభించి జ్ఞానంతో ఉంటారాయన. అగ్ని ఒక్కరుండయ్యు ప్రెక్కు మ్రానులందు తేజరిల్లుచుండు పెక్కన్రై తోచు తెరంగున. అగ్ని ఒకటే ఉంటుంది, అది చెట్లన్నీ అంటుకుంటే ఇన్ని చెట్లలో ఇన్ని అగ్నుల్లాగా కనిపిస్తుంది, కానీ కాదు. ఉన్న అగ్ని ఒక్కటే, అది ఇన్ని చెట్లలో ఉంది కదా. ఉన్న అదే అగ్ని ఏ కట్టెల్ని మనము మద్రం చేసిన ఒకదాంతో ఒక చెక్కని మనం రుద్దితే అదే అగ్ని బయటకు వస్తున్న అగ్ని ఇన్ని రకాలుగా లేదు, అన్నిట్లలో ఉంటుంది. అదే అగ్ని ఉంటుంది, అది ఇన్ని రూపాల్లో ఇన్ని ప్లేసెస్ నుంచి బయటకు వస్తుంది. ఆ రకంగా విశ్వాత్మకుండైన పురుషుండు ఒక్కడే, కానీ తన వలన కలిగిన నిఖిల భూతంబులందు అంతర్యామి రూపంగా ఆయన దీపిస్తూ ఉంటాడు. ఆయన వల్ల కలిగిన ఈ మొత్తం భూతాల్లో ప్రాణుల్లో ఆయన అంతర్యామిగా ఉంటాడు. ఈ కట్టె లోపల అగ్ని ఉన్నట్టు, కట్టె లోపల అగ్ని ఎట్లా ఉంటుంది, కానీ దాన్ని మదిస్తే అప్పుడేమవుతుంది, ఒక విచిత్రం ఏం జరుగుతుందంటే కర్ర ఉంటుంది, ఆ కర్రలో అగ్ని ఉంటుంది, కనిపించదు. కానీ మనం దాన్ని మదిస్తే అప్పుడు అందులో నుంచి అగ్ని పుడుతుంది, ఈ కట్టెను కాల్చేస్తుంది. ఆ విధంగా మన శరీరం ఉంటుంది కట్టె కాష్టం, దాన్ని అందులో ఉన్న మనసును పెట్టి దాన్ని మదిస్తే ఆ కట్టె కాలిపోతుంది, ఇంకా జన్మల పరంపరలు ఉండవు, ఆ అగ్ని జ్ఞానం మాత్రం మిగిలిపోతుంది. ఆ రకంగా ఆయన ఉంటాడు. ప్రతి కట్టెలో ఆయన ఉంటాడు, ప్రతి మీనా అన్న శరీరాలన్నిట్లలో ఆయన ఉంటాడు. అంతర్యామిగా ఉంటాడు, లోపల ఉంటాడు. చూసుకోవడం తెలియాలి, నేను అక్కడే ఉన్నానని చెప్తాడు, కానీ తెలియదు. మహాభూత, ఎందుకంటే కట్టెలో ఉన్న అగ్ని కళ్ళకు వెంటనే కనిపించదు, ప్రయత్నం చేస్తే కదా బయటకు వచ్చేది, అరణి మర్దనం చేస్తే. మహాభూత సూక్ష్మ ఇంద్రియంబులంతోడను గూడి గుణమయంబులైన భావంబులను తన చేత నిర్మితంబులైన భూతంబులందు తగులుబడక తద్గుణంబులు అనుభవింపచేయుచు ఉంటాడు. మహాభూతాలు, పంచభూతాలు, సూక్ష్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా మనకు, గాలి నీరు నిప్పు ఆకాశం భూమి, అటువంటి పంచభూతాలు, నాలో ఉన్న జ్ఞానేంద్రియాలు, వాటన్నిటితోటి కూడి గుణమయంబులైన భావాలతో తన వల్ల నిర్మితంపైన, తన వల్ల పుట్టిన ఈ భూతాలు ప్రాణులన్నిట్లలో ఉంటాడు. కానీ దేనితోటి తగులుకోడాయినా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు. ఆ గుణాలని అనుభవిస్తూ ఉంటాడు, అనుభవింపజేస్తూ ఉంటాడు. లోకకర్త అయిన అతడు దేవ తిర్యక్ మనుష్యాది జాతులందు లీలన్ అవతరించి లోకంబుల రక్షించును. ఆయన తిర్యక్ అంటే జంతువుల్లో, మనుష్యాది అంటే మన మనుషుల్లో, తర్వాత దేవతల్లో, దేవతలు, మనుషులు, జంతువుల జాతులన్నిట్లలో, జాతులు అంటే జన్మల్లో ఆయన లీలగా అవతరిస్తాడు. ఆయన ఏదో కూర్మ అవతారం, మత్స్యావతారం అని తిరియక్ జాతుల్లో, రాముడు కృష్ణుడు అని మానవ జాతుల్లో, దేవతల జాతుల్లో ఆయన లీలగా అవతరిస్తూ ఉంటాడు, లోకాల్ని రక్షిస్తూ ఉంటాడు అని సూతుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళాసహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశయాయి అగుచు చరణ ఊరు భుజ ముఖ శ్రవణ అక్షి నాస శిరములు నానా సహస్రములు వెలగా
అంబర కేయూర హార కుండల కిరీటాదులు పెక్కు వేలమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడు అనంతుడు అఖిల భువనైక వర్తన యత్నమమర మానిత ఉదార జలరాశి మధ్యమునను యోగ నిద్రా విలాసి అయి ఒప్పుచుండు. మహత్తు అహంకారము తన్మాత్రలు. తన్మాత్రలు అంటే రూప రస గంధ స్పర్శ శబ్దాలనే ఈ పంచ తన్మాత్రలతో కూడి అందమైన చారు షోడశ 16 కళలతో కూడి పంచమహాభూత భాసితుండై, పంచభూతాలతో గాలి నీరు నిప్పు ఆకాశం భూమితో కూడి శుద్ధ సత్వుడై సర్వాతిశాయి అన్నిటినీ అతిశయించి దాటి ఉన్నవాడు అగుతూ చరణాలు కాళ్ళు, ఊరువులు తొడలు, భుజాలు, ముఖాలు, శ్రవణాలు చెవులు, అక్షులు కళ్ళు, నాసాలు ముక్కులు, శిరములు తలలు, అటువంటి నానా సహస్రాలు అనంతమైన కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు, భుజాలు వాటితో వెలుగుతూ అంబరాలంటే వస్త్రాలు, కేయూరాలు భుజకీర్తులు, హారాలు, కుండలాలు చెవులకి, కిరీటాదులతో పెక్కు వేలు అమరుచుండ, ఇంకా అనంతమైన కుండలాలు, కిరీటాలు, భుజకీర్తులు వాటన్నిటితో పురుష రూపాన్ని ధరించి ఆయన పరుడు అన్నిటికీ పరంగా పైన ఉన్నవాడు, అనంతుడు అనంతంగా ఉన్నవాడు, అఖిల భువన ఏక వర్తన యత్నము అమర, అఖిల భువనాలని ఒక్కడే ప్రవర్తింపజేయాలన్న ప్రయత్నంలో ఉన్నవాడు, మానిత గొప్పదైన ఉదార విశాలమైన జలరాశి మధ్యంలో సముద్రం మధ్యలో యోగ నిద్రలో విలాసంగా ఒప్పుచుండు ఉన్నవాడున్నాడు. ఆయన నారాయణమూర్తి. అక్కడి నుంచి మన కథ మొదలవుతూ ఉన్నది. ఆయన అవతారాలన్నీ అసలు నిర్గుణంగా నిరాకారంగా ఉన్న తత్వము ఈ అనంతమైన జలరాశి మధ్యలో నారాయణ రూపంలో ఉన్నది. అక్కడి నుంచి మన భాగవతం మొదలవుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాషితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశాయి అగుచు చరణ ఊరు భుజ ముఖ శ్రవణ అక్షి నాసా శిరములు నానా సహస్రములు వెలగా అంబరకేయూర హార కుండల కిరీటాదులు పెక్కు వేలమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడు అనంతుడు అఖిల భువనైక వర్తన యత్నమమర మానిత ఉదార జలరాశి మధ్యములను యోగ నిద్రా విలాసి అయి ఉప్పుచుండో అన్న చోట మనం ఇవాళకి ఆపుదాము. వచ్చే వారము ఆయన అవతారాలు 21 అవతారాలు 21 అవతారాల వర్ణన అనే ఘట్టంలోకి మనం వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.